హలో ఎవరివన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. మనం ఈరోజు 49 పేపర్ డిస్కస్ చేద్దాం. ఎస్ఐపిసి సిరీస్లో భాగంగా ప్రతి వీక్ కూడా అంటే ఎవ్రీ వీక్ కూడా మనం డిస్కస్ వస్తున్నాం. అలాగే శ్రీధర్ సిసి నుండి ఒక కాకి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. దాంట్లో కూడా ఎన్రోల్ అవ్వండి, ఓకేనా. మీకు మేబీ హెల్ప్ అవుతుంది, ఓకేనా. అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో బట్టి మనకి 101 నుండి 200 వరకు మనకి ఏమున్నాయంటే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. వి డిస్కస్ వన్ బై వన్, ఓకేనా. విల్ గో టు ఫస్ట్ క్వశ్చన్ 101. వెరీ ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడు సార్? యాక్చువల్గా ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్, దాంతోపాటు ఆ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి కుంభాకారం, ఒకటి పుటాకార దర్పణం అంటాం. కాన్కేవ్ అంటే పుటాకార దర్పణం, కాన్వెక్స్ అంటే కుంభాకార దర్పణం. రెండు కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అలాగే ఏమిచ్చారంటే ప్లేన్ మిర్రర్స్ సమతల దర్పణాలు అంటాం, సమతల దర్పణాలు. మరి అలాగే వాటికి సంబంధించిన లక్షణాలు ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తారు, ఏంటి లేకుండా వాటికి ఉపయోగం ఏంటి ఇచ్చాడు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి ఇచ్చిన వాటిలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్లేన్ మిర్రర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్వేరియబుల్లీ ఫార్మ్స్ అనే ఇమేజ్ దట్ ఈజ్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్ అంటున్నాడు. రైట్ ఏనా? చూడండి, ఇట్ ఈస్ కరెక్ట్ అండి, ఓకేనా. ఇట్ ఈస్ కరెక్ట్. మనం ఏమంటామంటే వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ కరెక్ట్. మరి ఏమిచ్చాడు ఇక్కడ? ప్లేన్ మిర్రర్ అంటే తెలుగులో ఏమంటాం దాన్ని? తెలుగులో సమతల దర్పణం అంటాం. వెరీ ఇంపార్టెంట్, సమతల దర్పణం అంటాం. ఇంగ్లీష్లో ప్లేన్ మిర్రర్ అంటాం. మరి ప్లేన్ మిర్రర్, సమతల దర్పణం ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. తెలుగు చూడండి మీకు అర్థమవుతుంది. సమతల దర్పణం అంటాం, ఇట్స్ ఎ ప్లేన్ మిర్రర్. మరి ప్లేన్ మిర్రర్ ఏం చేస్తుంది? ఈఎన్టీ వైద్యుల పరీక్షకు ఉపయోగిస్తుందా, లేకుంటే ఎల్లప్పుడూ వస్తువులతో సమాన పరిమాణం గల నిర్ధారణ మిథ్యాభిమానం ఏర్పరుస్తుందా అంటున్నాడు. ఒక సమతల దర్పణాల యొక్క లక్షణం, మొదటి లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ వస్తువులతో సమాన పరిమాణం గల నిటారైన మిథ్యా పరిమాణం ఏర్పరుస్తుంది. అంటే ఏకి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏకి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఏకి 2 అంటాం. ఏకి 2 సమతల దర్పణం ఎల్లప్పుడూ వస్తువులతో సమాన పరిమాణం గల నిటారైన మిథ్యా పరిమాణాన్ని ఏర్పరుస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ కుంభాకార దర్పణం అంటాం. అంటే కుంభాకార అంటే కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ కుంభాకార. మరి కాన్వెక్స్ మిర్రర్ దేనికి ఉపయోగిస్తాం సార్? చూడండి, కాన్వెక్స్ ఏంటంటే కనుక మనకి ఎక్కువగా మనం ఉపయోగించేది అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైడ్ వ్యూ మిర్రర్స్ అంటాం. అంటే వెహికల్స్కి సైడ్ వ్యూ మిర్రర్స్ కాన్వెక్స్ మిర్రర్సే. అంటే ఎగ్జాక్ట్ ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్, ఏదైతే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఎగ్జాక్ట్గా ప్రతిబింబించాలి. అంటే ఏ ప్లేస్లో ఉందో మనకి అలాగే చూపిస్తుంది. జూమ్ చేసి చూపించదు, దగ్గరగా చూపించదు, ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ చూపిస్తుంది. ఏది? కాన్వెక్స్. అందుకే మనం సైడ్ వ్యూ మిర్రర్స్కి ఏవి ఉపయోగిస్తామంటే ఈ యొక్క కాన్వెక్స్ మిర్రర్స్ని ఉపయోగిస్తాం. మరి ఏమంటున్నాడు? కుంభాకార దర్పణం ఒకన ఏర్పడిన ప్రతిబింబం ఎత్తు అంటున్నాడు. ఎత్తుకు మరియు వస్తువు ఎత్తుకు మధ్య గల ఖచ్చితమైన గత నిష్పత్తి, లేకుంటే చిన్నదైన మిథ్యాభిమానాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్గా మరియు ఏటీఎంల వద్ద ఒక వాడతారు అంటున్నాడు. రైటేనా? ఇందాకే చెప్పా కదండి. అక్కడ చూడండి, కుంభాకార దర్పణం దేనికోసం అంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అలాగే వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్ అంటే సైడ్ మిర్రర్స్ని ఉపయోగిస్తాం. ఓకే, కరెక్టే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? పుటాకార దర్పణం అంటున్నాడు. పుటాకార దర్పణం అంటే ఏంటి? కొంచెం ఇప్పుడు మనకి నియర్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్ అంటాం. అంటే ఫార్ సైటెడ్నెస్ అని దేని అంటామంటే ఒకన మయోపియా అంటాం. మరి ఈ యొక్క మయోపియా రెక్టిఫై చేయాలంటే వి యూజ్ కాన్కేవ్ మిర్రర్స్. ఓకేనా, కాన్కేవ్ అంటాం. కాన్కేవ్ అంటే ఏంటి? పుటాకార దర్పణం. అసలు కాన్కేవ్ మిర్రర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే దూరంగా ఉన్న వస్తువు కనబడట్లేదు, ఆ వస్తువుని జూమ్ చేసి కొంచెం పెద్దగా కనబడేలా కనిపిస్తుంది. అందుకే కాన్కేవ్ ఉపయోగిస్తాం. వాడు ఏమంటున్నాడు ఇక్కడ? పుటాకార దర్పణాలు దేంట్లో ఉపయోగిస్తారు అంటున్నాడు. సింపుల్ అండి, ఈఎన్టీ వైద్యులు పరీక్షించడానికి మరియు వాహనాల హెడ్లైట్లలో సమాంతర కాంతి పుంజాల కోసం వాడతారు. ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది హెడ్లైట్స్, సిగ్నల్స్ హెడ్లైట్స్. ఇప్పుడు మనకి బైక్ అయితే ఫ్రంట్లో 2 ఉంటాయి, బ్యాక్ 2 ఉంటాయి లైట్స్. రైట్ కావాలంటే రైట్ సైడ్ సిగ్నల్ ఇస్తాం, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సిగ్నల్ ఇస్తాం. మరి ఆ సిగ్నల్ బల్బ్ దేని తయారు చేస్తారు? పుటాకార దర్పణంలో తయారు చేస్తారు. అలాగే మనకి సిగ్నల్ బల్బ్స్ ఉంటాయి, అవి కూడా పుటాకార దర్పణంలో తయారు చేస్తారు. ఓకేనా, ఎందుకంటే పెద్దగా కనబడతాయి కాబట్టి. నెక్స్ట్ రేఖీయ ఆవర్తనం మిగిలింది ఒకటే అండి, థర్డ్ ఆప్షన్. ఏర్పడిన ప్రతిబింబం ఎత్తుకు మరియు వస్తువు ఎత్తుకు మధ్య ఖచ్చితమైన గణిత నిష్పత్తిని ఏమంటాం? రేఖీయ ఆవర్తనం అంటాం. మరి ఆన్సర్ ఏంటి సార్? ఏకి 2 అండి. ఏకి 2, బికి 4, ఇక్కడ ఉంది, బికి 1 ఉంది. ఏకి 4, ఏకి 2, బికి 3 ఇచ్చాడు, బికి 4 ఈజ్ కరెక్ట్. అంటే సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 102 ఏమి ఇచ్చాడు సార్? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 102 ఏమి ఇచ్చాడంటే
Read the following statement concerning the generation of magnetic fields. Generation of magnetic fields by electric currents. ఒక జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బై ఎలక్ట్రిక్ కరెంట్స్. కరెంట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతున్నాయి. అయితే విచ్ స్టేట్మెంట్ ఈజ్ స్ట్రక్చరల్లీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఏది తప్పుగా ఉంది? 4 ఆప్షన్లు ఇచ్చాడు, 4ట్లో ఏది తప్పుగా ఉందో కనుక్కోమంటున్నాడు. సింపుల్, వెళ్దాం. ఫిజిక్స్ ఓరెస్టెడ్ ఏమంటున్నాడు? Physicist Oersted was the pioneer who first discovered that an electric current flowing through the conductor induces surrounding magnetic field. అంటే కరెంట్ పాస్ అయ్యే కొద్దీ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అంటున్నాడు. యాక్చువల్గా కరెంట్ పాస్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అండి. వాహనంలో విద్యుత్ ప్రసరించినప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇట్ ఈస్ కరెక్ట్. అయితే మొట్టమొదటి క్రమ శాస్త్రవేత్త ఎవరంటే ఆయిస్టెడ్. కరెక్ట్ స్టేట్మెంట్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్? నెక్స్ట్, the Biot-Savart law is employed exclusively to calculate the precise magnitude of the magnetic field generated by the straight conductors carrying uniform currents. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రైట్ కండక్టర్స్ అంటున్నారు చూడండి. కేవలం తిన్నని వాహకాలలో ఏకరీతి విద్యుత్ ప్రవహించినప్పుడు ఏర్పడే అయస్కాంత క్షేత్ర పరిమాణాన్ని కనుగొనడానికి మాత్రమే బయోస్టార్టర్లు నియమిస్తారు అంటున్నాడు. నో అండి, వీటిని డిఫరెంట్ టైప్స్లో ఉపయోగిస్తాం, డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ ఏరియాస్లో ఉపయోగిస్తాం తప్ప కేవలం వీటిని మాత్రమే బయోస్టార్టర్ ఉపయోగిస్తామంటే ఇది రాంగ్ ఆప్షన్. ఓకేనా, ఇది రాంగ్ ఆప్షన్. అంటే సెకండ్ ఇస్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఏమి ఇచ్చారు సార్? థర్డ్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ ప్యూర్లీ బై ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ కంప్లీట్లీ ల్యాక్స్ ద ప్రాపర్టీ ఆఫ్ కన్జర్వేషన్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటున్నాడు. కేవలం విద్యుత్ ప్రవాహం వల్ల తాత్కాలికంగా ఏర్పడిన అయస్కాంత క్షేత్రం శాశ్వత అయస్కాంతం వల్ల నిత్యత ధ్రువాన్ని ఏమాత్రం కలిగి ఉండదు. కరెక్టే కదా, కలిగి ఉండదు. కరెక్టే, స్టేట్మెంట్ ఇస్ కరెక్టే. అంటే కేవలం విద్యుత్ ప్రవాహం వల్ల తాత్కాలికంగా ఏర్పడిన అయస్కాంత క్షేత్రం శాశ్వత అయస్కాంతం వల్లే నిత్య ధర్మాన్ని కలిగి ఉండదు అంటున్నాడు. రైట్, కలిగి ఉండదు అండి, కరెక్టే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఓకేనా, అబోవ్ ఏ స్పెసిఫిక్ క్రిటికల్ ట్రాన్సిషన్ పాయింట్ నోన్ యాజ్ ద Curie temperature, the ferromagnetic materials aggressively lost their profound magnetic alignments and transform into simple paramagnetic materials. అంటే ఏంటి? క్యూరీ ఉష్ణోగ్రత అనే ఒక నిర్దిష్ట పరిమిత దాటిన తర్వాత ఫెర్రో అయస్కాంత పదార్థాలు తమ బలమైన అయస్కాంతాలు కోల్పోయి పారా అయస్కాంత పదార్థాలుగా మారుతాయి అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. ఫెర్రో పారా ఇట్స్ కరెక్టే అండి. అంటే ఏది రాంగ్ ఉంది అక్కడ? బయోస్టావర్ట్ లా దగ్గర రాంగ్ ఉంది. ఇది ఒకటి ఎలిమినేషన్ ఆప్షన్. అంటే సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అయితే సెకండ్ ఇస్ ద కరెక్ట్, ఎందుకంటే అది ఇన్కరెక్ట్లో ఉంది కాబట్టి. ఇన్కరెక్ట్ అడిగాడు కదా స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ అడిగాడు చూడండి. ఓకేనా, స్ట్రక్చరల్లీ ఇన్కరెక్ట్ అన్నాడు. ఆన్సర్ ఏంటి? సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, కేర్ఫుల్లీ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఆఫ్ ద సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రపంచంలో ఇండియాని సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం కోసమే ఇండియా ప్రయత్నిస్తుంది. అందుకే రీసెంట్గా సెమీకాన్ ఇండియా కండక్ట్ చేసింది టీజీపీఎస్సీ గ్రూప్ 2 డైరెక్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఆఫ్ సెమీకండక్టర్స్, డోపింగ్ మెకానిజమ్స్ అండ్ పిఎన్ జంక్షన్ డయోడ్స్ ఫార్మేషన్ అంటున్నాడు. మరి ఏది ఇన్కరెక్ట్గా ఉంది అంటున్నాడు? అర్ధవాహకాల ఘనస్థితి భౌతిక శాస్త్రం, మాదిరికీకరణ అంటే యంత్రాంగాలు మరియు పిఎన్ సంధి ఏర్పాటు సంబంధించి కింది వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యం అంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు సార్? ఏమంటున్నాడు అంటే ప్రియర్ టు ద రెవల్యూషనరీ ఇన్వెన్షన్ ద ట్రాన్సిస్టర్ ఇన్ 1948 ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రైమర్లీ యూటిలైజ్ బల్కీ వ్యాక్యూమ్ ట్యూబ్స్. ఎస్, మొట్టమొదటిసారిగా మనం యూజ్ చేసిన వ్యాక్యూమ్ ట్యూబ్స్ అండి. వ్యాక్యూమ్ ట్యూబ్స్ తర్వాత ట్రాన్సిస్టర్స్ ఇలాగ వచ్చాయి. ఇప్పుడు మైక్రో ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం సెమీకండక్టర్స్లో భాగంగా. అంటే మనకి ఫస్ట్ జనరేషన్లో ఉపయోగించినవి ఏంటంటే సెమీకండక్టర్స్. ఫస్ట్ జనరేషన్ సెమీకండక్టర్స్ ఏంటంటే కనుక వ్యాక్యూమ్ ట్యూబ్సే ఈజ్ కరెక్ట్. వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించాం. అడేమంటున్నాడు? ప్రియర్ ద రెవల్యూషనరీ ఇన్వెన్షన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్స్ ఇన్ 1948 అంటే సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రైమర్లీ యూటిలైజ్ బల్కీ వ్యాక్యూమ్ ట్యూబ్స్ సచ్ యాజ్ డయోడ్స్, ట్రయోడ్స్ అండ్ పెంటోడోడ్స్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రాన్ ఫ్లో అంటున్నాడు. కరెక్టే అండి. అప్పట్లో మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగిస్తున్నాం, మైక్రో ప్రాసెస్ ఉపయోగిస్తున్నాం. ఇది 5th జనరేషన్. ప్రజెంట్ వచ్చేసి వి లివ్ ఇన్ 5th జనరేషన్. ఇది మైక్రో ప్రాసెసర్ 5th జనరేషన్. ఇది ఫస్ట్ జనరేషన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేటివి. కరెక్టే. నెక్స్ట్ ఏమిచ్చాడు? డోపింగ్ ప్యూర్ ఇంట్రెన్సిక్ ఎలిమెంటల్ సెమీకండక్టర్స్ లైక్ సిలికాన్ ఆర్ జర్మేనియం విత్ ప్రివెలెంటివ్ ఇంప్యూరిటీస్ ఆర్సెనిక్, ఫాస్ఫరస్, జనరస్ పీ-టైప్ సెమీకండక్టర్స్ వేర్ హోల్స్ యాక్ట్ యాజ్ ఎ మెజారిటీ క్యారియర్స్ అంటున్నాడు. స్వచ్ఛమైన సిలికాన్ లేదా జర్మేనియంలకు ఆర్సెనిక్ లేదా ఫాస్ఫరస్ లాంటి పంచపయ సంయోజక మలినాలను కలపడం ద్వారా
పి రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. ఇందులో రంధ్రాలు అత్యధిక సంఖ్యాక వాహకాలుగా ఉంటాయంటున్నాడు. యాక్చువల్గా స్వచ్ఛమైన కాదండి, ఇంప్యూరిటీ అంటాం. డోపింగ్ ఏ ప్యూర్, అది ఇంప్యూర్ ఇంట్రిన్సిక్ వాల్యూస్ అండి ఎలిమెంటల్స్. ఇక్కడ ప్యూరిక్ అంటున్నాడు, ఇంప్యూరిక్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. అంటే ఇది కూడా రాంగే ఉంది. నెక్స్ట్ థర్డ్ ఎమిచర్ సార్. థర్డ్ ఎమిచర్ అంటే డ్యూరింగ్ ద డైనమిక్ ఫార్మేషన్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ ద కన్సంట్రేషన్ ఆ గ్రేడియంట్ ఇండ్యూసెస్ విటల్ డిఫ్యూజన్ ప్రాసెస్ వేర్ హోల్స్ మైగ్రేట్ ఫ్రమ్ P region towards the N region. It is correct. Next, polymers like emichard, polymers like polyaniline and polythephenol alongside compounds like gallium arsenide are increasingly utilized as a functional semiconductor materials in modern electronics అంటున్నాం. రైట్, మరి ఆప్షన్ ఏంటి సార్? అక్కడ అన్ని కరెక్టే ఉన్నాయి, సెకండ్ మాత్రమే రాంగ్ ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, గాసెస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. అక్కడ సెకండ్ ఒకటి రాంగ్ ఉంది ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ 104 ఏమి ఇచ్చారు సార్? ఏమి ఇచ్చారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అక్కడ ఏ అండ్ రీజన్ ఆర్ కన్సర్నింగ్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అండి. అక్కడ హైడ్రోస్టాటిక్ అండ్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అక్కడ కండిషన్స్ ఇచ్చాడు. ఇన్ ఏ కంప్లీట్లీ స్టాటిక్ ఫ్లూయిడ్ సిస్టమ్ ది హైడ్రోస్టాటిక్ ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వేరింగ్ డెప్త్ ఆర్ గివెన్ యాక్యురేట్లీ బై ద ఈక్వేషన్. రైట్ అండి, P1 - P2 ఈక్వల్ టు PG. రైట్, డెప్త్కు H2 - H1. రైట్. Next, when fluid is at absolute rest, the fluid velocity everywhere within the system is 0. The systematically reducing Bernoulli's comprehensive energy equation excludes all kinetic energy components. ఈ రెండు కూడా థియరీస్ ఫాలో చేస్తున్నాయండి స్టేట్మెంట్స్. ఆల్ రెండు కరెక్టే. ఓకేనా, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్టే. ఏమంటున్నాడు? పూర్తిగా విరామ స్థితిలో ఉన్న ఒక ప్రవాహిలో రెండు వేరు లోతుల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాన్ని ఇలా సూచిస్తాం అంటున్నాడు. రైటే అండి, P1 - P2 ఈక్వల్ టు PG H2 - H1 కరెక్టే ఫార్ములా. ప్రవాహి సంపూర్ణ విరామస్థితిలో ఉన్నప్పుడు వ్యవస్థలోని ప్రతి చోట ద్రవ వేగం 0 అవుతుంది. దీనివల్ల బెర్నౌల్లి శక్తి సమీకరణంలోని గతిశక్తికి ఒక అనుఘటకాలని 0 అయిపోయి ఆ సమీకరణం కుంచుకుపోతుంది అంటున్నాడు. కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి? అక్కడ ఏ మరియు ఆర్ రెండు సరైనవి. కరెక్టే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, critically analyze the following engineering specifications regarding the biasing and fabrication of semiconductor diodes. For an LED to emit radiation in the visible light spectrum, the semiconductor material utilized must possess a minimum energy band gap at least 1 point electronic volts. Correct. Next time ichadu. చూడండి. నెక్స్ట్ టైం ఇచ్చారు సార్. ఇన్ ఏ స్టాండర్డ్ ఫార్వర్డ్ బయాస్డ్ PN junction, forward biased and PN junction diode, the external battery's positive terminal is connected to the N region and the negative terminal is connected to the P region. ఇది రివర్స్ అండి. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు PN జంక్షన్ డయోడ్లో ఎక్స్టర్నల్ బ్యాటరీస్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ ఏ కనెక్టెడ్ టు అన్నాడు. ఓకే, ఇది ఎక్స్టర్నల్ బ్యాటరీస్ నెగిటివ్ టెర్మినల్ అండి, నాట్ పాజిటివ్ టెర్మినల్. ఇది నెగిటివ్ టెర్మినల్. కానీ నెగిటివ్ ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ ద నెగిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు P region అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ అంటే రివర్స్ అయింది, స్టేట్మెంట్ రివర్స్ అయింది. అక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అంటే కనెక్ట్ టు ద రీజన్ రైటే, బట్ నెగిటివ్ పాజిటివ్ అంటే N రీజన్, నెగిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ద P region అంటున్నాడు. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ అండి, నెగిటివ్ కాదు. అక్కడ ఎక్స్టర్నల్ బ్యాటరీస్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ద N region అంటున్నాడు. ఇది పాజిటివ్ కాదు, ఇది నెగిటివ్. అంటే ఆప్షన్ ఏది ఉంది? సెకండ్ రాంగ్ ఉంది. నెక్స్ట్, a Zener diode achieves its unique regulatory properties by being heavily dropped on both its P and N sides, allowing a constant voltage despite wide current fluctuations అంటున్నాడు. మరి ఆన్సర్ ఏంటి సార్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1 and 3 is the correct option. 1 and 3 is the correct option. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 106. What would be the displacement of particle moving in a circular path of radius after displacement of a circle is? Okay, ఏమంటున్నాడు? What would be the displacement of a particle moving in a circular path? Okay, radius after displacement of a circle. Half a circle అంటున్నాడు కాబట్టి 2r is correct. 2 radius. Half a circle 2 radius is correct option. Okay, 2 radius. 107 ఏమి ఇచ్చాడు సార్? Carefully analyze the following statements regarding the fundamental principle of motion and measurement. ఏమి ఇస్తున్నాడు సార్? ఏమంటున్నాడంటే, if an object travels
Displacement is mathematically defined as a vector quantity and its magnitude is always equal to or strictly less than the total distance traveled by the object. రైట్ అండి. ఏమంటున్నాడు, స్థానభ్రంశం అనేది ఒక సదిశ రాశి, దీని పరిమాణం ఎల్లప్పుడూ ప్రయాణించిన మొత్తం దూరానికి సమానంగా లేదా అంతకంటే తక్కువగా మాత్రమే ఉంటుంది. రైట్. If an object travels two equal distances with completely different speeds v1 and v2, its average speed for the entire journey is calculated simply v1 plus v2 by 2 అంటున్నాడు. ఒక ఏమంటున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడంటే ఇఫ్ an object travels two equal distances with a completely different speeds v1 and v2, averages speed for the entire journey is calculated simply as v1 plus v2 by 2 అంటున్నాడు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, v1 ప్లస్ v2 బై కరెక్టే, వాడు ఇచ్చిన దాంట్లో ఏంటంటే v1 ప్లస్ v2 బై ఈజ్ కరెక్టే, వాడు ఇచ్చిన దాంట్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1 minute. ఈ క్వశ్చన్కి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఉందండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ మ్యాథమెటికల్లీ డిఫైన్డ్ యాజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ అంటున్నాడు. ఇది స్కేలార్ క్వాంటిటీ అండి. ఓకేనా, స్కేలార్ క్వాంటిటీ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. డైరెక్షన్ ఓకే వెక్టర్ క్వాంటిటీ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు ద ఆర్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ద డిస్టెన్స్. ఇది రైట్, ఇది రాంగ్ ఆప్షన్. డిస్టెన్స్లో ఉండదండి. ఓకేనా, ఫస్ట్ రాంగ్ ఆప్షన్ డెఫినేషన్లో. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ టూ ఈక్వల్ డిస్టెన్సెస్, రైటే, ఓకేనా, విత్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ v1 and v2 యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ ఈస్ క్యాల్కులేటెడ్ as 1 plus v2 by 2. ఇది కరెక్టే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టు మెజర్మెంట్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీ షేప్డ్ ఆబ్జెక్ట్స్ సైంటిఫిక్ మెథడ్స్ ఎంప్లాయ్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ గ్రాడ్యువల్ మెజరింగ్ ద సిలిండర్ అంటున్నాడు. ఓకేనా, ఒకసారి తెలుగులో చూడండి. స్థానభ్రంశం అనేది ఒక సదిశ రాశి. ఓకేనా, దీని పరిమాణం ఎల్లప్పుడూ ప్రయాణించిన మొత్తం దూరానికి సమానంగా లేదా తక్కువ ఉంటుంది. రాంగ్ ఆప్షన్. ఓకేనా, v1 ప్లస్ v2 బై కరెక్ట్ ఆప్షన్. ఆకారం సరిగా లేని ఆ వస్తువుల కనపడడం కనుగొనడానికి నీరు మరియు కొలజాన్ని ఉపయోగిస్తారు. కరెక్ట్. 2 and 3 is కరెక్ట్ ఆప్షన్. 2 and 3 is the correct option. నెక్స్ట్, when sulfur is heated with a rubber process commonly known as, ఏమంటే దీన్ని వల్కనైజేషన్ అంటామండి. వెరీ ఇంపార్టెంట్. ఏమంటామంటే వల్కనైజేషన్ అంటాం. వాట్ ఈజ్ వల్కనైజేషన్? రబ్బర్ని చాలా స్ట్రాంగ్గా చేయడం కోసం, రబ్బర్ని చాలా స్ట్రాంగ్గా చేయడం కోసం ఒక ఏం ఉపయోగిస్తామంటే ద ప్రాసెస్ కామన్లీ నోన్ యాజ్ వల్కనైజేషన్ అంటాం. వెన్ సల్ఫర్ ఈజ్ హీటెడ్ విత్ రబ్బర్, సల్ఫర్ ఈజ్ హీటెడ్ విత్ ద రబ్బర్, రబ్బర్ని సల్ఫర్తో హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, స్ట్రాంగ్ రబ్బర్ వస్తుంది. ఆ స్ట్రాంగ్ రబ్బర్ ప్రాసెస్ని ఏమంటామంటే వల్కనైజేషన్ ప్రాసెస్ అంటాం. కరెక్ట్. సల్ఫోనికేషన్ అంటే యాడింగ్ సల్ఫర్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఒక నెక్స్ట్ ఇక్కడ గాల్వనైజేషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ రస్ట్ అవ్వకుండా ఉండాలంటే, రస్ట్ అంటే తుప్పు పట్టకుండా ఉండాలంటే దీనికి జింక్ కోటింగ్ వేయాలి. ఏ కోటింగ్ అండి? జింక్. ఆ జింక్ కోటింగ్ ఏమంటామంటే గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటాం. జింక్ కోటింగ్ ఏమంటామంటే గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటాం. జింక్ కోటింగ్ని గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటాం. జింక్ కోటింగ్ అంటే తుప్పు పట్టకుండా ఉండడం కోసం ఉపయోగించేది గాల్వనైజేషన్, జింక్ కోటింగ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సల్ఫినికేషన్ అంటే యాడింగ్ సల్ఫర్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. వల్కనైజేషన్ అంటే రబ్బర్ని చాలా స్ట్రాంగ్గా చేయడం, అంటే ఇప్పుడు రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్ని సల్ఫర్తో మనం కనుక వేడి చేస్తే, హీట్ చేస్తే ఈ యొక్క రబ్బర్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. దాన్ని వల్కనైజేషన్ ప్రాసెస్ అంటాం. గాల్వనైజేషన్ అంటే కోటింగ్ ఆఫ్ ద, వెరీ ఇంపార్టెంట్, కోటింగ్ ఆఫ్ ద జింక్ పూత పూయడం. ఓకేనా, ఇక్కడ డిసీజ్ ఇచ్చాడు చూడండి, కాలాహజారు, బొట్లిజం, మమ్స్, టెటనస్. ఓకేనా, తెలుగులో అయితే మనకి ఏమి ఇచ్చాడంటే వెరీ ఇంపార్టెంట్, కాలాహజార్ ఇచ్చాడు, దాంతోపాటు ఓకేనా ఏమి ఇచ్చాడు, బొటిలిజం వచ్చాడు, గవద బిల్లలు లేదా టెటనస్ అంటున్నాం. మరి ఒక్కోటి ఒక విధంగా మెన్షన్ చేశాడు చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక వాడు ఇచ్చిన దాంట్లో ఒక్కోటి ఒక విధంగా మెన్షన్ చేశాడు. మరి ఏమని మెన్షన్ చేశాడు సార్? కాలాజార్ కలుషితం ఆహారం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతీసే ఒక బ్యాక్టీరియా వ్యాధి అంటున్నాడు. రైటేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి వెరీ ఇంపార్టెంట్, బొటిలిజం అంటున్నాం. బొటిలిజం అంటే లీష్మానియా డొనోవాని వల్ల దీర్ఘకాలిక జ్వరం మరియు ఒక కాలేయ వ్యాపనం కలిగించే ప్రోటోజోవన్ వ్యాధి అంటున్నాడు. గవద బిల్లలు జ్వరం మరియు లాజల గంతుల వాపుతో కూడిన ఒక వైరల్ వ్యాధి. టెటానస్ కండరాలు బిగుసుకుపోవడం మరియు దవడ ఇరుక్కుపోవడం వల్ల లక్షణాలుగా గల బ్యాక్టీరియల్ వ్యాధి అంటున్నాడు. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏది అంటే చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే
కాలాహజార్ అనేది ఒక జ్వరంతో కూడుకున్నది, వెరీ ఇంపార్టెంట్ డేంజరస్ వ్యాధి అంటాం దీన్ని. కాలాహజార్ మనకి కేరళలో ఎక్కువ చూస్తూ ఉంటాం దీన్ని. కాలాహజార్ని కేరళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. లీష్మానియా డోనోవాని వల్ల దీర్ఘకాలిక జ్వరం మరియు కాలేయ వ్యాపును కలిగించే ప్రోటోజోవన్ వ్యాధి. కరెక్టే అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి కాలాహజార్ ఎక్కడ రీజన్ అంటే కేరళ రీజన్లో ఎక్కువగా ఉంది కాలాహజార్ డిసీజ్. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే బొటులిజం అంటాం. బొటులిజం అంటే ఇది కలుషిత ఆహారం వల్ల నాడీ వ్యవస్థను దెబ్బతీసే ఒక బ్యాక్టీరియల్ వ్యాధి అండి. బ్యాక్టీరియల్ వ్యాధి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ గౌద బిల్లలు అంటే ఏంటి సార్? గౌద బిల్లలు వచ్చేసి మనకి జ్వరం మరియు లాలాజల గ్రంథుల వ్యాపుతో కూడిన ఒక వైరల్ వ్యాధి. జ్వరం మరియు లాలాజల గ్రంథుల వ్యాపుతో అంటే లాలాజల అంటే సైడ్స్కి ఇట్స్ బోత్ సైడ్స్ ఏంటంటే కనుక స్వెల్లింగ్ వచ్చి ఉంటుంది. దాన్ని ఒక ఏమంటాం? జ్వరం మరియు లాలాజల గ్రంథుల వాపుతో కూడిన ఒక వైరల్ వ్యాధి అంటాం. టెటనస్. టెటనస్ అంటే ఏంటి సార్? కండరాలు బిగుసుకుపోవడం మరియు దవడ ఇరుక్కుపోవడం లక్షణాలుగా బ్యాక్టీరియల్ వ్యాధి. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్గా ఉంది? వీ హ్యావ్ ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, వీ నీడ్ టు జస్ట్ రిమెంబర్ దట్ అంతే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్పాడిక్స్, శీర్షవత్ హెడ్, వట్టి సెల్లాస్టర్, దాంతోపాటు సమసికి అన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పుష్పాలు, వాటి యొక్క పుష్ప విన్యాసం మరియు మొక్క. మరి పుష్ప విన్యాసం మొక్క గురించి సంబంధించి మనకి ఏం మెన్షన్ చేశాడు సార్? వాడు ఏమంటాడంటే స్పాడిక్స్ అంటున్నాడు, శీర్షవత్ అంటున్నాడు, వట్టి సెల్ల అంటున్నాడు, దాంతోపాటు సమస్యకి కొరింబ అంటున్నాడు. ఒక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో ఏమిచ్చాడు సార్? స్పాడిక్స్, హెడ్ క్యాపిటలం, వట్టి సెల్లాస్టార్ ఇచ్చాడు. అక్కడ దాంతోపాటు కొరింబో ఇచ్చాడు. అంటే ఇది ఇన్ఫ్లోరెసెన్స్ టైప్, దాంతోపాటు ప్లాంట్ ఎగ్జాంపుల్. మరి ఏది ఎగ్జాంపుల్ అంటే ఒకసారి తెలుగులో అబ్జర్వ్ చేయండి. ఒక స్పాడిక్స్ అంటే ఏమంటాం సార్? స్పాడిక్స్ అంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అంటే మ్యూసా, అరటి మరియు కొబ్బరి చెమలో ఎక్కువ చూస్తాం. శీర్షావత్ లేదా హెడ్ అంటాం. ఇది దేంట్లో చూస్తామంటే టెట్రాక్స్ మరియు సూర్యకాంతం అంటాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వట్టి స్టెల్లాస్టర్, ఇది వచ్చేసి తులసి మొక్కలు ఎక్కువ చూస్తామండి. తులసి కైట్స్. సమషికి కొరింబు ఎక్కడ? క్యాసియా లేదా ఫ్లవర్. క్యాసియా లేదా క్యాలీఫ్లవర్ అంటాం. క్యాలీఫ్లవర్లు ఎక్కువ చూస్తాం. అంటే ఆప్షన్ ఎక్కడ మనకి? ఏకి వచ్చేసి 3 ఆప్షన్, ఏకి 3 ఆప్షన్ 2 ఉన్నాయి. బీకి వచ్చేసి 4th ఆప్షన్, బీకి 1 ఉంది, ఇక్కడ బీకి 4 ఉంది. సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 111. అక్కడ ఏమి ఇచ్చాడు సార్? చూడండి, కేర్ఫుల్లీ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అనాటమికల్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నోడల్ టిష్యూస్ అండ్ ఆరోటిక్ ఆర్చెస్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్ట్. ఐడెంటిఫై ద స్ట్రక్చర్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇన్కరెక్ట్గా ఉన్నదని గుర్తుపట్టాలి అంటున్నాడు. చూడండి, మానవ హృదయంలోని కనుపు కణజాలం మరియు ధమని చాపాలకు సంబంధించి కింది ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించి సరికాని ప్రకటన గుర్తించండి అంటున్నాడు. సరికాని ప్రకటన గుర్తించండి అంటున్నాడు. మరి ఇచ్చిన వాటిలో ఫస్ట్ది ఏమిచ్చాడు? సైనోట్రైల్. ద సైనోట్రైల్ node function as the primary pacemaker generating action potentials without external stimulus at regular intervals of the 6 seconds. స్థిరాకర్ణిక కనుపు బాహ్య ప్రేరణ లేకుండా ప్రతి 6 సెకండ్లకు ఒకసారి అంటే 0.6 సెకండ్లకు ఒకసారి క్రియాష్మకాలను ఉత్పత్తి చేసి లయారంభకంగా పనిచేస్తుంది. రైటే, దీన్నే సైనోట్రైల్ అంటే ఇట్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ అండి. ఓకేనా. నెక్స్ట్ యాంటీ వెంట్రిక్యులర్ నోడ్ ఏమిచ్చాడు? యాంటీ వెంట్రిక్యులర్ నోడ్ యాక్ట్ యాజ్ ద ప్రైమరీ ఆర్ రిలే స్టేషన్ రిసీవింగ్ యాక్షన్ పొటెన్షియల్స్ ఫ్రమ్ ఎస్ఏ నోడ్ అండ్ ట్రాన్స్మిటింగ్ దెమ్ టు ద వెంట్రిక్యులర్ మస్కులేచర్ అంటున్నాడు. కర్ణిక జఠరిక కనుపు స్థిరాకర్ణికకి కనుపుల నుంచి క్రియాశక్మాలను గ్రహించి జఠరిక కణాలకు చేరవేసి ఒక రిలే పాయింట్ని ఏర్పరుస్తుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ pulmonary arch originates from the left ventricle and transports from the oxygenated blood extensively various parts of the body. The pulmonary arch కాదండి, ఇక్కడ అరోటా అని కరెక్టే. పల్మరీ ఆర్చ్ కన్నా అరోటా అంటాం మనం. అరోటా ఉండాలి. ఒక పల్మరీ అరోటా ఆర్జినేట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్స్టెన్స్ ద వాస్కులర్. అంటే థర్డ్ది రాంగ్ ఉంది. డ్యూరింగ్ ద embryonic stage, the pulmonary arch and the systematic arch are interconnected by the vestigial structure known as the ductus అంటామండి. ఇది కరెక్టే. ఒక డక్టస్ ఆరిక్టియోస్ అంటాం. కరెక్టే. ఆప్షన్ థర్డ్ ఇస్ రాంగ్ అని చూడండి. నెక్స్ట్ అనలైజ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇది డినేషన్ ఇచ్చాడు. మరి ఏమి ఇచ్చాడు సార్? ద exocrine part of the pancreas consists of structural units called
ఎసిని విచ్ సీక్రెట్స్ హై ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విత్ pH ఆఫ్ 8.4. అక్కడ pH 8.4 అంటే మనకి ఏంటి అక్కడ అది బేస్ అని అర్థం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద డెంటల్ ఫార్ములా ఆఫ్ టిపికల్లీ హ్యూమన్ అడల్ట్స్ ఇస్ 2123 which systematically accounts for total 32 permanent teeth in the buccal cavity. Next, in the buccal cavity, the salivary enzyme ptyalin completely hydrolyzes 100% of the ingested dietary starch into the maltose అంటున్నాడు. Which are the functions given are factually correct అంటున్నాడు. మరి ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అంటున్నాడు చూడండి, అంటే ఫ్యాక్చువల్ డేటా ప్రకారం ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటున్నాడు. మరి క్లోమంలోని నాళగ్రంథి భాగం అక్కడ ఏ సీనైలతో ఏర్పడి 8.4 pH ఏదైతే ఉందో దాంతో భాగంగా మెన్షన్ చేయబడింది అంటున్నాడు. మరి రైట్ అయినా సార్, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 8.4 అంటున్నామండి pH. అక్కడ ఎస్నో అనేది కరెక్టే ఆప్షన్. ఎస్నా ఇస్ ద 8.4 కరెక్ట్. క్షార అన్నాం, ఎస్, ఎందుకంటే 7 ఇస్ అక్కడ యాసిడ్ అంటాం, అబోవ్ 7 ఇస్ క్షార అంటాం, ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. అక్కడ బేస్ సంబంధించి మానవ దంత సూత్రం 2123 ఇది కరెక్ట్ అన్న, ఇది కరెక్టే అండి. ఇక్కడ కరెక్టే. దాంతోపాటు ఆస్యకూరంలో ఉండే మొత్తం 32 శాస్త్రదంతాలు ఉంటాయి అంటున్నాడు. రైటే, 32 ఉంటాయి పనులు అక్కడ దంతాలు అంటాం. ఆస్యకూరంలో లాలాజలంలోని థయాలిన్ ఎంజైమ్ ఆహారంలోని 100% స్టార్చ్ను పిండి పదార్థాన్ని పూర్తిగా జల విశ్లేషణ చేసి మాల్టోస్గా మారుస్తుంది. అక్కడ 100% చేయలేదండి. అక్కడ ఇస్ యాక్ట్ యాజ్ అరౌండ్ 70 to 80% చేయగలుగుతుంది. 100% స్టార్చ్ అంటున్నాడు పిండి పదార్థాన్ని. ఇది రాంగ్ స్టేట్మెంట్స్, అంటే 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 113 ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, విచ్ సైంటిఫిక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ది స్పెసిఫిక్ అప్లికేషన్ లిస్ట్ 1 లిస్ట్ 2 అంటున్నాడు. ఇక్కడ స్పైగనోమీటర్ అంటున్నాం, స్పైగనోమానోమీటర్, క్రెస్కోగ్రాఫ్, పైరోమీటర్, హైగ్రోమీటర్ అంటున్నాం. మరి ఇచ్చిన వాటిని ఆన్సర్ అంటే దేన్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తుందో ఒకసారి ఐడియా చేస్తే గుర్తొస్తుంది. ఇన్స్ట్రుమెంటు, అప్లికేషన్. స్పిగనోమానోమీటర్, మరి స్పిగనోమానోమీటర్ ఏం చేస్తుంది సార్, ఏం చేస్తుంది అంటే స్పిగనోమానోమీటర్ రెస్పాన్స్ ఫర్ ద మెజర్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్, నో, రాంగ్ ఆప్షన్. మెజర్ ఆఫ్ ద హ్యూమిడిటీ ఆఫ్ ద వాటర్, నో. మెజర్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మెజర్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్. Sphygmomanometer is the measure of the blood pressure in the human body. అంటే థర్డ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి, తెలుగులో చూస్తే కనుక స్పిగనోమానోమీటర్ రెస్పాన్స్ ఫర్ ద దేహంలో రక్తపిండానికి వచ్చే సాధనం. అంటే అక్కడ ఏకి 3 అవ్వాలి. ఏకి 3 ఏ ఆప్షన్లో ఉంది, 2 ఆప్షన్లో ఉంది. B1 C4 D2 అండ్ A4 B3 C. ఓకేనా, A3 B2 C4 D1. నెక్స్ట్ బి ఒకటి గుర్తుపెడితే వచ్చేస్తుంది. క్రెస్కోగ్రాఫ్ అంటున్నాడు. క్రెస్కోగ్రాఫ్ దేనికి ఉపయోగిస్తాం, క్రెస్కోగ్రాఫ్ అండ్ పైరోమీటర్, హైగ్రోమీటర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ పైరోమీటర్ దేనికోసం, టెంపరేచర్ కోసం ఆబ్వియస్లీ. అక్కడ సికి 4 ఉండే అవకాశం ఉంది, ఒకసారి చూద్దాం ఆగండి. క్రెస్కోగ్రాఫ్ అంటున్నాడు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కలకు సంబంధించండి. అక్కడ మెజర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్, క్రెస్కోగ్రాఫ్. అంటే బికి 1, ఏకి 3, దీన్ని బట్టి ఆప్షన్ ఏమవ్వాలి, అక్కడ ఏకి 3 బికి 1 ఇది ఆప్షన్. అంటే 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే స్పిగనోమానోమీటర్ దేహంతో రక్తం పీడన కొలిచే సాధనం. క్రెస్కోగ్రాఫ్ మొక్కల పెరుగుదలకు కొలిచే పరికరం. పైరోమీటర్ వెరీ ఇంపార్టెంట్, ఉష్ణోగ్రత కొలిచే పరికరం. హైగ్రోమీటర్ ఇది వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రతను కొలిచే పరికరం. అంటే ఆప్షన్ ఏంటి మనకి, ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఫర్ ద మెజర్మెంట్స్. యాక్చువల్ హైగ్రోమీటర్ అంటే తెలుసు మనకి, దేనికి సంబంధించి, హ్యూమిడిటీకి సంబంధించి. అక్కడ అలాగే పైరోమీటర్ తెలుసు, టెంపరేచర్ సంబంధించి. స్పిగనోమానోమీటర్ తెలుసు, బ్లడ్ ప్రెషర్. అండ్ క్రెస్కోగ్రాఫ్ ద ప్లాంట్ గ్రోత్ మెన్షన్ చేస్తుంది, మెన్షన్ అబౌట్ ప్లాంట్ గ్రోత్. అక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సార్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అసర్ట్స్ అండ్ రీజన్ కన్సర్నింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిసీజ్ ఇన్ ద చిల్డ్రన్ అంటున్నాడు. అంటే ఏదైతే చిన్నపిల్లల్లో వచ్చే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. మరాస్మస్ ఈజ్ ఏ సివియర్ న్యూట్రిషనల్ డిజార్డర్ ఇన్ చిల్డ్రన్ కాజ్డ్ ఎక్స్క్లూజివ్ బై ద ప్రోలాంగ్డ్ డెఫిషియన్సీ ఆఫ్ డైటరీ ప్రోటీన్స్. యాక్చువల్గా ఆ స్టేట్మెంట్లో సగం కరెక్ట్ ఉంది, సగం రాంగ్ ఉంది. ఎలా సార్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఆహారంలో సుదీర్ఘకాలం పాటు కేవలం ప్రోటీన్ల లోపం కాదు, ప్రోటీన్ డిసీజ్ వల్ల వచ్చేది మనకి క్వాషియార్కియర్ డిసీజ్ అంటాం.
చిన్నపిల్లల్లో ప్రొడెంటివ్స్లో వచ్చేది క్వాషియార్కర్, కానీ ఇక్కడ మెరాస్మస్ అంటున్నాం. మరి మెరాస్మస్ దేనికి వస్తుంది? క్వాషియార్కర్ అంటే కరెక్ట్ అయ్యేది. ఒక మెరాస్మస్ అనే వ్యాధి అంటున్నాడు. యాక్చువల్గా క్వాషియార్కర్ అయితే ప్రోటీన్ డెఫిషియన్సీ కరెక్ట్, బట్ ఒక మెరాస్మర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కెలోరీ డెఫిషియన్సీ వల్ల వస్తుంది మెరాస్మస్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఉంది. శరీర అవయవాలు మరియు కండరాల నిర్మాణానికి ప్రోటీన్ల అత్యంత ఆశావాద స్థూల పోషకాలు అంటున్నాడు. కరెక్టే. అంటే ఏ ఈజ్ ఫాల్ట్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఫోర్త్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే మెరాస్మస్ అనేది కెలోరీస్ లోపం వల్ల వస్తుంది తప్ప ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కాదు. ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చి మనకి క్వాషియార్కర్, చిన్నపిల్లలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 115 ఏమిచ్చాడు సార్? ఒకనా గోధుమ మరియు మొక్కజొన్న వంటి పంటలను ఆల్కహాల్ వాణిజ్యపరమైన తయారీలో ఉచితంగా ఉపయోగిస్తారు. కరెక్టే కదా. గోధుమ మరియు మొక్కజొన్న వంటి పంటలను ఆల్కహాల్ మద్యం పరిశ్రమలో ఉపయోగిస్తారు. రైటే. గోధుమ మరియు మొక్కజొన్న రెండింటిలోనూ పిండి పదార్థాలు ఒక కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటాయి. ఆల్కహాల్ కిಣ್వ ప్రక్రియలో అత్యంతగా ఆవశ్యకమైన ముడి పదార్థాలు. రైటే. కిಣ್వ ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. ఎస్, ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఇది కరెక్టే. అంటే రెండు స్టేట్మెంట్ కరెక్టే. జనరల్ స్టేట్మెంట్స్ రెండు కరెక్టే. ఓకేనా? దిస్ ఇస్ నో స్పెసిఫిక్ ఇన్ ద స్టేట్మెంట్స్. అంటే గోధుమలు మరియు మొక్కజొన్నలు మద్యం తయారీలో ఉపయోగిస్తారు. రైటే. అలాగే ఈ యొక్క గోధుమ జొన్నల్ని మద్యంలో ఉపయోగిస్తారు. దాంతోపాటు ఫర్మెంటేషన్ ప్రాసెస్లో చాలా బాగా ఉపయోగపడతాయి అంటున్నాడు. కిಣ್వ ప్రక్రియ అంటున్నాం. కరెక్టే అండి. ఆన్సర్ ఏంటి? ఏ మరియు రెండు సరైనవి. నెక్స్ట్, మొనిరా రాజ్యానికి చెందిన జీవులకు స్పష్టమైన నిజకేంద్రక లేదా స్వతంత్ర గుణ కణాంగాలు ఉండవు అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ మొనిరా డు నాట్ పొసెస్ ట్రూ అంటున్నాడు. వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఆర్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానిల్స్. రైట్. ఇన్ మొనిరా ద జెనెటిక్ మెటీరియల్స్ ఇస్ నాక్డ్, లాక్స్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ సర్క్యులర్ డిఎన్ఏ స్ట్రక్చర్ నోన్ యాజ్ ద న్యూక్లియడ్ అంటున్నాం. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? మొనిరా రాజ్యానికి చెందిన జీవులకు స్పష్టమైన నిజకేంద్రకం లేదా త్వరించకూడిన కణాంగాలు ఉండవు అంటున్నాడు. కరెక్టే. మొనిరా జీవులలో కేంద్రక త్వచ ఉండదు. జన్యు పదార్థం బాహ్యంగా ఉండి వలయాలకారంగా ఉంటుంది. దీన్ని న్యూక్లియోటైడ్ అని పిలుస్తారు. కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి? ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ ఏకి సరైన వివరణ. అంటే 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రెండు కరెక్ట్ ఆప్షన్లే. ఓకే, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉన్నాయండి. కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, ద మాహే రీజియన్ లొకేటెడ్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ పొలిటికల్లీ ఏ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నాం. యాక్చువల్గా వీ హ్యావ్ 8 యూనియన్ టెరిటరీస్ అండ్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఈ మాహే రీజియన్, భారత పశ్చిమ తీరంలో ఉన్న మాహే ప్రాంతం రాజకీయంగా డ్యాన్స్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉంది అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ పాండిచ్చేరి అండి, వెరీ ఇంపార్టెంట్ పాండిచ్చేరి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆన్సర్ అంటే పాండిచ్చేరి కరెక్ట్ ఆప్షన్. మాహే ప్రాంతం రాజకీయంగా డ్యాన్స్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం, పాండిచ్చేరిలో భాగం. యాక్చువల్గా మాహే కొన్ని ఇక్కడ మనకి ఫ్రెంచ్ సెటిల్మెంట్స్లో ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అందులో మాహే ఉంది, కరైకల్ ఉంది, పాండిచ్చేరి ఉంది, యానం ఉంది. ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో అంటే ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండే. అయితే ఇక్కడ పాండిచ్చేరి చాలా ఫేమస్. దీనికి ఎందుకంటే అసెంబ్లీ ఉంది, పాండిచ్చేరికి అసెంబ్లీ ఉంది. అందుకే ఈ యొక్క మాహే ఏదైతే కేరళలో ఉందో, కేరళ రీజన్లో ఉందో మాహే, ఇది పాండిచ్చేరి అసెంబ్లీలోకి ఉంది. కరైకల్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. యానం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యానం ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటి? పాండిచ్చేరి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పాండిచ్చేరి అంటాం. ఫ్రెంచ్ గవర్నర్ అండి. పాండిచ్చేరి గవర్నర్ ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఫ్రాంకోయిస్ మార్టిన్. మరి ఏ సంవత్సరం? ఓకేనా, 1763-64. ఓకేనా, 1763-64 ఈ టైంలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? నర్మదా, జబల్పూర్, నాసిక్,
గోదావరి. జబల్పూర్ మధ్యప్రదేశ్ అండి. నర్మదా ఆర్జిన్ ఎక్కడ మనకి అమరకంద ప్లాట్యూ, మైకాల్ రేంజ్ మధ్యప్రదేశ్. అక్కడ ఆర్జిన్ వెస్ట్ ఫ్లోయింగ్ రివరు రిఫ్ట్ వ్యాలీ గుండా వచ్చి అరేబియన్ సీలో కలుస్తుంది. అంటే లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా ఏంటంటే నర్మదానే కరెక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గోదావరి కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. గోదావరి ఆర్జిన్ మహారాష్ట్ర త్రయంబకేశ్వరం, అక్కడ నుండి ఈస్ట్ ఫ్లోయింగ్లో రన్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది. మహానది మనకి ఛత్తీస్గఢ్ రీజియన్లో అండి. ఒక కటక్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఒడిశా కరెక్ట్. ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబోవ్, అన్నీ కరెక్ట్ ఆప్షన్స్. 119 మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. యాక్చువల్గా మనకి భారతదేశంలో నంబర్ ఆఫ్ ఫారెస్ట్ టైప్స్ ఉన్నాయి. ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, డిజర్ట్ ఫారెస్ట్ ఉంది, దాన్ని థోర్న్ ఫారెస్ట్ అంటాం. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంది, ఒక ట్రాపికల్ డిసీజ్ ఫారెస్ట్ ఉన్నాయి. దేశ నంబర్ ఆఫ్ టైప్ సిస్టమ్స్. అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో కమర్షియల్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఇన్ ఇండియా వీ హ్యావ్ ఏ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ ఉన్నాయి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంది. సెంట్రల్ ట్రాపికల్ డిసీజెస్ ఫారెస్ట్ ఉంది, థోర్న్ ఫారెస్ట్ ఉంది, మౌంటైన్ ఫారెస్ట్ ఉంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. ఇలా నంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. అయితే కమర్షియల్ ఫారెస్ట్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి ట్రాపికల్ డిసిడెస్ ఫారెస్ట్. ఇన్ ఇండియా వీ హ్యావ్ ఏ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ ఏరియా ఇస్ లార్జెస్ట్? ట్రాపికల్ డిసిడ్ ఫారెస్ట్ లార్జెస్ట్ అండి, అరౌండ్ 65% వరకు ఉంది భారతదేశం. ఏ ఫారెస్ట్ లేదు. కొనిఫెరస్ హిమాలయన్ ఫారెస్ట్. అంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్న ఫారెస్ట్ ఏంటంటే మనకి ట్రాపికల్ డిసిడ్ ఫారెస్ట్ 65% వరకు ఉంది. ట్రాపికల్ ఎవర్గ్రీన్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది, నార్థన్ స్టేట్స్లో ఉంది, అలాగే అండమాన్ నికోబార్లో ఉంది. మ్యాంగ్రూవ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. కొనిఫెరస్ వచ్చేసి మనకి శంకరగఢ్ హిమాలయాస్లో ఉన్నాయి. ఒకనా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 120 చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజియన్స్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రివలెంట్ టైప్స్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా? నేచురల్ వెజిటేషన్ అంటే ఏంటి? నేచురల్ వెజిటేషన్ అంటాం. నేచురల్ వెజిటేషన్ అంటే ఏంటి సార్? యాక్చువల్ నేచురల్ వెజిటేషన్ అంటే ఏంటంటే వృక్ష సంపద అంటాం. ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చాడు వాడే వృక్ష సంపద అన్నాడు, సహజ వృక్ష సంపదలో అంటున్నాడు. మరి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్ యాజ్ ద ఆల్మోస్ట్ ఆల్ ప్రివలెంట్ టైప్స్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా? మరి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది అంటున్నాడు. ద కోస్టల్ ప్లెయిన్సా, లేకుంటే డెక్కన్ ప్లాట్యూ, హిమాలయాసా, లేకుంటే కనుక గ్యాన్స్టిక్ ప్లేనా? ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. మనకి అన్ని రకాల సహజ వృక్ష సంపద ఎక్కడ ఉందంటే డైరెక్ట్ గోస్ టు వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫేమస్ జాగ్రఫీ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ హిమాలయాస్. ఓకే, హిమాలయాస్లో ఎక్కువ ఉన్నాయి. హిమాలయాస్ ఈస్ కరెక్ట్. హిమాలయాస్ కరెక్ట్. ఏమన్నాడు? భారతదేశంలో దాదాపు అన్ని రకాల సహజ వృక్ష సంపదలు ఈ కింది ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి? ఎక్కడ? హిమాలయాస్లో ఉన్నాయి. డెక్కన్ ప్లాట్యూ తక్కువ అండి. ఒక కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. ఓకే, కోస్టల్ ప్లెయిన్స్ మనకి అరౌండ్ 9 స్టేట్స్ 14 యూనిట్స్లో ఉన్నాయి. గంగా ప్లెయిన్ దేనికి ఫేమస్ అంటే అల్లువెల్ సాయిల్స్కి ఫేమస్. ఓకేనా, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ. నెక్స్ట్ 121 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ ద డెక్కన్ ప్లాట్యూ? డెక్కన్ ప్లాట్యూ అంటే మనకి ఈ రీజన్ డెక్కన్ ప్లాట్యూ. మరి గంగా డెక్కన్ ప్లాట్యూకి వస్తుందా? నో, ఇస్ నార్త్ ఇండియా. గంగా నార్త్ ఇండియా. ఈవెన్ బ్రహ్మపుత్ర ఇస్ ఆల్సో నార్త్ ఇండియా. ఇండస్ ఆల్సో నార్త్ ఇండియా. మిగిలింది ఒకటే గోదావరి. సిల్లీ క్వశ్చన్ అండి. ఓకేనా, గోదావరి ఒకటే మనకి డెక్కన్ ప్లాట్లో ఉంది. గోదావరి ఆరిజిన్ ఎక్కడ సార్? మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం ఆరిజిన్ అవుతుంది. అక్కడ నుండి ఈస్ట్ ఫ్లోయింగ్లో బే ఆఫ్ బెంగాల్లో గడుస్తుంది. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీన్నే దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అంటాం. దక్షిణ భారతదేశంలో సీజనల్ రివర్స్లో లార్జెస్ట్ ఇదే. ఒక అరౌండ్ 1465 కిలోమీటర్స్ ఉంటుంది. 1465 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది గంగా, గోదావరి. అంటే ఈజ్ అ పెనిన్సులర్ ప్లాట్యూ, ఈజ్ అ సీజనల్ రివర్. ఇట్ ఈస్ ఏ సీజనల్ రివర్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ సీజనల్ రివర్. మరి గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, ఇండస్. ఆన్సర్ ఏంటి సార్? ఓకేనా, గోదావరి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇండస్ నార్త్ ఇండియా. ఓకేనా, అలాగే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. బ్రహ్మపుత్ర ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ నార్త్ ఇండియా. ఓకేనా, గంగా నార్త్ ఇండియా. నెక్స్ట్ ద ఫాలోయింగ్ స్టేట్స్: ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ జనరలీ నోన్ యాజ్ ద టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్? టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అంటున్నాడు. యాక్చువల్లీ ఇది యూపీఎస్సి
యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇక్కడ ఏ స్టేట్లో మనకి టీ సంబంధించి అంటాం. మనం యాక్చువల్గా టీ అంటే ఏంటి మేజర్గా, వి గో టు అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ ఈ రెండు రికగ్నైజ్ చేస్తాం. టీ అంటే అస్సాం వెస్ట్ బెంగాల్. అయితే వాటితో పాటుగా ఇంకా రీజన్లో ఏమైనా టీ పండుతుందా భారతదేశంలో? ఆంధ్రప్రదేశ్ టీలో ప్రొడక్షన్ ఉందా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీ ప్రొడక్షన్ ఉంది అండి. ఒకనా లంబసింగ్ రీజన్ ఉంది. ఒకనా లంబసింగ్ అంటే అరకు వ్యాలీ. అండ్ కేరళ, ఎస్ కేరళలో వీ హ్యావ్ ఏ టీ క్రాప్స్ ఉన్నాయి. కేరళ ఈజ్ ఆల్సో కరెక్ట్. హిమాచల్ ప్రదేశ్, ఎస్ హిమాచల్ ప్రదేశ్లో టీ ప్రొడక్షన్ ఉంది, ఇన్ఫర్మేషన్ రైటే. త్రిపురలో కూడా టీ ప్రొడక్షన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ వాడు ఇచ్చిన వాటిలో అన్నిట్లలో ఉంది. ఏమంటున్నాడు, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ ద టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఓకేనా, అంటే లార్జ్ స్కేల్లో అస్సాం వెస్ట్ బెంగాల్ ప్రొడ్యూస్ చేస్తే మైనర్ పార్ట్లో భాగంగా ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్, వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద ఫోర్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఆల్ ద ఫోర్ ఈజ్ కరెక్ట్. ఆల్ ఫోర్ స్టేట్స్ ఆర్ కరెక్ట్. ఆల్ ఫోర్ స్టేట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఫోర్ స్టేట్స్. విచ్ ఐలాండ్ ఈజ్ నోన్ ఫర్, ఓకేనా, ఇట్ స్పేస్ రీసెర్చ్ అండ్ శాటిలైట్ లాంచింగ్ యాక్టివిటీస్ అంటున్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే కనుక విచ్ ఐలాండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్ స్పేస్ రీసెర్చ్ అండ్ శాటిలైట్ లాంచింగ్ యాక్టివిటీస్. అంతరిక్ష పరిశోధన మరియు ఉపగ్రహ ప్రయోగ కార్యకలాపాలకు సంప్రదించి చెందిన ద్వీపం ఏది? వెరీ ఇంపార్టెంట్, మజులీ ఐలాండ్. మజులీ ఐలాండ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్. ఓకేనా, మరి ఎలా సార్ వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ ఎలా అంటే, ఇట్ వాజ్ ఏ వరల్డ్స్ లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్. అంటే నదీ పరివాహక ప్రాంతంలో భాగంగా అతిపెద్ద ద్వీపం ఏదంటే మజులీ ఐలాండ్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం రీజియన్. అస్సాంలో ఉంది. ఏ రివర్ ద్వారా ఏర్పడుతుంది? బ్రహ్మపుత్ర రివర్ ద్వారా ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంలో నదీ తీరంగా ఏర్పడిన దీవి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏదండి మనకి మజులీ ఐలాండ్, మజులీ ద్వీపం. మరి మజులీ ద్వీపం ఏ స్టేట్లో ఉందంటే అస్సాంలో ఉంది. ఏ రివర్ ద్వారా ఫామ్ అవుతుందంటే బ్రహ్మపుత్ర రివర్ ద్వారా ఫామ్ అవుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీహరికోట ఐలాండ్, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. అంతరిక్ష పరిశోధన మరియు ఉపగ్రహ ప్రయోగాలకు ఉపయోగించిన ద్వీపం ఏది అంటున్నాడు, శ్రీహరికోట. వేలార్ ఐలాండ్, ఒక నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పంబన్ ఐలాండ్స్ అన్నాడు. ఇది కాదు, సెకండ్ శ్రీహరి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 124. విచ్ సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ మహానది రివర్ అంటున్నాం. మహానది మనకి ఎక్కడంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లో ఆరిజిన్ అవుతుంది. అక్కడ నుండి ఒడిస్సా, ఇది మహానది. మరి మహానది ఛత్తీస్గఢ్ ఒడిస్సా అంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కటక్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. సంబల్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది, ఒక ఒడిస్సాలో ఉంది. రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఇచ్చిన వాటిలో ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నీ కరెక్ట్. మహానది రివర్ ఆల్ ఆర్ కరెక్ట్. అన్ని ఇచ్చిన వాటిలో అన్ని ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా అన్ని కరెక్ట్. ఆల్మోస్ట్ 2 స్టేట్స్లో ట్రావెల్ అవుతుంది. 2 స్టేట్స్లో ఉన్న రివర్స్ సిరీస్ అని మెన్షన్ చేశాడు. ద థార్ డెజర్ట్ ఇండియా ఫాల్స్ అండర్ విచ్ క్లైమాటిక్ రీజన్ అంటున్నాం. థార్ డెజర్ట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏమంటున్నానంటే థార్ డెజర్ట్ అంటున్నాం. ఓకేనా, థార్ డెజర్ట్ ఇన్ ఇండియా థార్ డెజర్ట్ ఇన్ ఇండియా ఫాల్స్ అండర్. యాక్చువల్గా థార్ డెజర్ట్ అంటే ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. ట్రాపికల్ థోర్న్ ఫారెస్ట్ అంటాం. ఏమంటాం? ట్రాపికల్ థోర్న్ ఫారెస్ట్. థార్ డెజర్ట్ ఇక్కడ ఉంది. దీని ఏమంటాం మనం? ట్రాపికల్ థోర్న్ ఫారెస్ట్ అంటాం. ఇక్కడ అడవి ఉండేది. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్లైమేటిక్ రీజన్ అంటున్నాడు. ఏ క్లైమేట్ అండి? ఒక శుష్క వాతావరణ ప్రాంతమా, లేదా ఉష్ణమండల తడి ప్రాంతమా, లేదా టెంపరేచర్ ఆల్పైన? ఇది వచ్చేసి అరిడి క్లైమేటిక్ రీజన్, శుష్క వాతావరణ ప్రాంతం. Arid climatic region is correct. Which of the following natural disasters is caused by the sudden rise in the sea level? Sudden rise in the sea level అంటున్నాం. Sudden rise in the sea level. Highlight the keyword, very important.
సడన్ రైజ్ ఇన్ సీ లెవెల్. ఓకేనా, నీటి అంటే సముద్ర మట్టం కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం సముద్ర మట్టం ఆకస్మికంగా పెరగడం వల్ల సంభవిస్తుంది. సునామీస్ కైట్. సముద్ర మట్టం అంటే డ్రాటా? నో. ఫ్లడ్సా? వరదలు, వర్షం పడితే వస్తాయి, రెండు కాదు. ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది? ఒక ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ ద్వారా వస్తుంది. ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ అంటే ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో, ఎర్త్ ప్లేట్స్ మూవ్ అయినప్పుడు సడన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క సడన్ ఎనర్జీ రిలీజ్ని ఏమంటాం అంటే ఎర్త్క్వేక్ అంటాం, భూకంపం అంటాం. ఫ్రమ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ సడన్ మూమెంట్ ఆఫ్ ద plates in interior of the earth causes to the release of energy. That energy leads to the evantam earthquake antam. Sudden release of energy from interior of the earth is called as a it was occurred to the earthquake on the earth. Akana gurtu pettukondi. Ichina vadiki tsunami is correct. In the context on Indian culture, writ means ఇది విట్ అంటే ఇండియన్ కల్చర్ సాంప్రదాయం ప్రకారం నేచురల్ లా అంటాం. నేచురల్ లా అంటే ఎక్కడుంది ఆప్షన్ మనకి? ఫస్ట్ సహజ చట్టాలు, ఆర్టిఫిషియల్ లా, హ్యూమన్ లా, సోషల్ లా. ఈ మూడు కాదు, ఒకటే కరెక్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నేచురల్ లా అంటాం. సో వ్రిట్టి మీన్స్ WRIT, వ్రిట్ మీన్స్ ఇది ఫండమెంటల్ విట్ కాదండి. ఇది ఫండమెంటల్ విట్ కాదు. ఫండమెంటల్ విట్ అంటే ఇలాగ ఉంటుంది. విట్ మీన్స్ ఇది ఫండమెంటల్ విట్, ఇది కాదు. నేచురల్ లా ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నేచురల్ లా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 128. అకార్డింగ్ టు ద ఎక్స్కవేటెడ్ ఎవిడెన్సెస్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్ ఇన్ అంటున్నాడు. యాక్చువల్గా మనకు అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ అంటాం. డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్. డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రాచీన భారతీయ చరిత్ర 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ హిస్టరీ అంటాం, రెండోది ప్రోటో హిస్టరీ అంటాం, మూడోది హిస్టారిక్ ఏజ్ అంటాం. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, హిస్టారిక్ ఏజ్ అంటాం. అయితే మనం అబ్జర్వ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రీ హిస్టరీలో దెర్ ఇస్ నో డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. అదే ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండి. ప్రీ హిస్టరీ మనకి 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటి ప్యాలియో, 2 మీసో, 3 నియో. అయితే మెసోలిథిక్, ప్యాలియోలిథిక్లో దెర్ ఇస్ నో డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. But Mesolithic law there is a evidence of domestication of animals. In India, the first evidence of domestication of animals occurred Adamgarh in Madhya Pradesh, Bagor in Rajasthan. ఆదమ్గఢ్ ఇన్ మధ్యప్రదేశ్, బాగోర్ ఇన్ రాజస్థాన్. ఇవి 2 ఎవిడెన్సెస్. ఏ సైట్స్ ఇవి? మెసోలిథిక్ సైట్స్. మెసోలిథిక్ సైట్స్ బాగోర్ ఇన్ రాజస్థాన్, ఆదమ్గఢ్ ఇన్ మధ్యప్రదేశ్. రెండు కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బాగోర్ ఇన్ రాజస్థాన్, ఆదమ్గఢ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకేనా? అంటే యూ నీడ్ టు క్లియర్ అబౌట్, వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఎక్స్కవేటెడ్ ఎవిడెన్సెస్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్ అంటున్నాడు. డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్ మెసోలిథిక్ పీరియడ్. ఓకేనా, గుర్తుపెట్టు. నెక్స్ట్ 129. ఏమి ఇచ్చాడు సార్? ద వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈస్ అసలు విత్. యాక్చువల్గా ఇన్ ఇండియన్ హిస్టరీ వీ హ్యావ్ 3 types of టెంపుల్ ఆర్కిటెక్చర్స్. One is Nagara style. Second is Dravida style. Third is Vesara style. Nagara style నార్త్ ఇండియా, గుప్తుల కాలంలో డెవలప్ అయింది, గుప్తాస్ కాలంలో డెవలప్ అయింది. ద్రవిడ స్టైల్ సౌత్ ఇండియా, పల్లవులు స్టార్ట్ చేశారు దీన్ని, పల్లవుల కాలంలో డెవలప్ అయింది. వేసారా స్టైల్ డెక్కన్ రీజియన్ ఎవరి కాలం అండి? బాదామి చాళుక్యుల కాలంలో డెవలప్ అయింది. బాదామి చాళుక్యాస్. ఇచ్చిన ఆప్షన్లో వాడు ఏమన్నాడు? వేసారా స్టైల్ అన్నాడు. పల్లవులు ఏది? ద్రవిడియన్ స్టైల్. చోళుడు దీన్ని స్ట్రెంథన్ చేసే ద్రవిడ స్టైల్ని.
చాళుక్యాస్. ఎస్, ఏ చాళుక్యాస్ అండి? బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్. క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది. ఏంటి సార్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నగర శైలిలో దేవాలయం నిర్మించిన రాజవంశం ఏంటి అంటాడు. మరి నగర శైలిలో దేవాలయం నిర్మించిన రాజవంశం గుప్త రాజవంశం. మరి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్రవిడ శైలిలో నిర్మించిన రాజవంశం ఏంటంటే పల్లవ రాజవంశం. కరెక్ట్. మరి అలాగే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వేసార శైలిలో దేవాలయం నిర్మించిన రాజవంశం ఏంటంటే డెక్కన్ రాజవంశం. దట్ ఇస్ కాల్డ్ యాజ్ బాదామి చాళుక్య రాజవంశం. ఆన్సర్ ఏంటి? బాదామి చాళుక్య రాజవంశం. అంటే చాళుక్యాస్. థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బాదామి చాళుక్య రాజవంశం ఎగ్జామ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ 130. బాదామి చాళుక్య వంశ స్థాపకుడు పులకేశన్ 1, గొప్పవాడు పులకేశన్ 2 గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇక్కడ కూడా వచ్చే ఏరియా ఉంది. నెక్స్ట్, వేర్ వాజ్ ద అశోకస్ రుమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మెమోరియల్? అక్కడ బర్త్ ఆఫ్ ద బుద్ధ, ఎన్లైట్మెంట్ ఆఫ్ ద బుద్ధ, ఫస్ట్ సెరమన్ ఆఫ్ బుద్ధ, డిమైస్ ఆఫ్ బుద్ధ. రుమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లొకేటెడ్ ఇన్ నేపాల్ అండి, లుంబిని. అక్కడ రుమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లొకేటెడ్ అట్ నేపాల్ లుంబిని. నేపాల్ లుంబిని. రుమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ నేపాల్ లుంబిని. అక్కడ ఈ యొక్క పిల్లర్లు ఏం చెప్తుంది అంటే ట్యాక్స్ కన్స్ట్రక్షన్ చెప్తుంది. ట్యాక్స్ కన్స్ట్రక్షన్ చెప్తుంది. ట్యాక్స్ కన్స్ట్రక్షన్ ఎవరు చెప్తారు సార్? ట్యాక్స్. ఓకేనా? అశోకన్ రుమిందై పిల్లర్ ఎరెక్టెడ్ ద ఏ మెమోరియల్ బర్త్ ఆఫ్ ద బుద్ధ. ఓకేనా? బర్త్ ఆఫ్ ద బుద్ధ ఇస్ కరెక్ట్ అండి. బర్త్ ఆఫ్ ద బుద్ధ వెరీ ఇంపార్టెంట్. నేపాల్ లుంబిని ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది. రుమిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ఎవరైతే నేపాల్లో ఉన్నారో ప్రజలు లుంబిని దగ్గర, వాళ్ళకందరికీ కూడా పన్నుల రాయితీ కల్పించాడు. ఎవరు? అశోకుడు. ఓకేనా? పన్నుల రాయితీ కల్పించాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఏంటి సార్? సారీ. ఓకేనా? బర్త్ ఆఫ్ ద బుద్ధ ఇస్ కరెక్ట్ ఆప్షన్. బర్త్ ఆఫ్ ద బుద్ధ. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ Harappan sites terracotta of love was found? టెర్రాకోటా ఫ్లవ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు వుడెన్ ఫ్లవ్ అంటాం. టెర్రాకోటా ఫ్లవ్ ఇస్ ద వుడెన్ ఫ్లవ్. మీరు అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో టెర్రాకోటా వుడెన్ ఫ్లవ్ అంటే ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వచ్చే ఏరియా. మనకి వుడెన్ ఫ్లవ్ ఎక్కడంటే బన్వాలి ఇన్ హర్యానా. అప్పట్లో ఇనుము లేదండి. దెర్ ఇస్ నో ఐరన్. ఓకేనా? అట్ ద టైమ్ దెర్ ఇస్ నో ఐరన్. ఓకేనా? లార్జ్లీ వి యూజ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్లవ్. ఓకేనా? వుడెన్ ఫ్లవ్ యూజ్ లార్జ్లీ. అయితే ఈ యొక్క వుడెన్ ఫ్లవ్తో పాటు మనకి ఫ్లవ్డ్ ఫీల్డ్ విత్ ఫర్రోస్ అంటాం. అంటే దున్నే నేల యొక్క నాగలి సాలు. ఫ్లవ్డ్ ఫీల్డ్ విత్ ఫర్రోస్. ఇది ఎక్కడంటే రాజస్థాన్ కాళీబంగన్. వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? ఫ్లవ్ అంటే నాగలి. కింది వాటిలో ఓకేనా? ఏమంటున్నాడు? హరప్పా ప్రాంతంలో టెర్రాకోటాతో చేసిన నాగలి ఎక్కడ కనుగొనబడింది అంటున్నాడు. ధొలవీరా, బన్వాలి, కాళీబంగన్ అండ్ లోథల్. ఆన్సర్ ఏంటి సార్? వెరీ ఇంపార్టెంట్. బన్వాలి ఇస్ కరెక్ట్. టెర్రాకోటా వుడెన్ ఫ్లవ్ బన్వాలి. కాళీబంగన్ రాజస్థాన్, ఫ్లవ్డ్ ఫీల్డ్ విత్ ఫర్రోస్. అలాగే వీ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫైర్ ఆల్టర్స్ ఆల్సో కాళీబంగన్. లోథాల్ ఫస్ట్ పోర్ట్ సిటీ ఇన్ ఇండియా. అలాగే ఇట్ వాస్ ద ఫస్ట్ డాక్ యార్డ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇన్ దిస్ ప్లేస్ వీ ఆల్సో ఫౌండ్ చెస్ బోర్డ్. ఓకేనా? లోథాల్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఓకేనా? కపుల్ బరియల్ ఆల్సో ఫౌండ్ ఎట్ లోథాల్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఫ్రమ్ లోథాల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ధొలవీరా ఎగ్జామ్లో ఇంపార్టెంటే. ఇది యునెస్కో రికగ్నైజ్ సొసైటీ అండి. యునెస్కో 2021లో యునెస్కో రికగ్నిషన్ ఉంది ధొలవీరా. ఎవ్రీ సిటీ కెన్ బి డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. బట్ ద ఓన్లీ సిటీ కెన్ డివైడ్ ఇంటూ 3 parts. అంటే ధొలవీరా కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. ఏమున్నాయి 3 parts? ఒకటి వచ్చేసి అప్పర్ టౌన్, రెండోది వచ్చేసి మిడిల్ టౌన్, థర్డ్ వచ్చేసి లోయర్ టౌన్. అక్కడ 3 భాగాలుగా ఉంచబడింది. అక్కడ గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ? బన్వాల్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 132. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటున్నాం. యాక్చువల్గా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది సార్?
గాంధీ ఇంపాక్ట్, గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి తరపున ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం కోసం ఎలాగైనా సరే మెక్డొనాల్డ్ ఆదేశిస్తే మెక్డొనాల్డ్ ఆదేశం ప్రకారం ఇర్విన్ ఏం చేశాడంటే ఒప్పందం కుదిర్చాడు. దాన్ని గాంధీ ఇంపాక్ట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్ ఢిల్లీ ప్యాక్ట్ అంటాం. ఢిల్లీ ప్యాక్ట్ ఎప్పుడు జరిగింది సార్? 1931 మార్చి 5న జరిగింది ఢిల్లీ ప్యాక్ట్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఢిల్లీ ప్యాక్ట్ అంటాం. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఢిల్లీ ప్యాక్ట్ అంటాం. అయితే ఐఎన్సీ ఏంటంటే రెండు కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ నాటే ప్రొవిజన్ అంటున్నాడు. ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఎవరో ఒక పర్సన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అపాయింట్ అవ్వాలి. బట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఎవరు వెళ్ళలేదు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఎవరు వెళ్తున్నారంటే గాంధీజీ వెళ్ళడం కోసం ఈ యొక్క ఒప్పందం చేసుకుంటాడు. అది ఈ ఒప్పందంలో ఏది కాదు అంటున్నాడు. ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ నాట్ కన్విక్టెడ్ ఆఫ్ వైలెన్స్ అంటున్నాడు. రైటే. పర్మిషన్ టు కలెక్ట్ అండ్ మేక్ సాల్ట్ ఫర్ పర్సనల్ యూజ్ అంటున్నాం. రైటే. రిటర్న్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ నాట్ ఎట్ టు సోల్డ్ టు థర్డ్ పార్టీస్. నెక్స్ట్ ఇమీడియట్ గ్రాంట్ ఆఫ్ ద డొమినియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇది గాంధీజీ డిమాండ్ చేయలేదు. మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలంటే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ప్రకారం ఒప్పందం కుదరాలి. ఈ ఒప్పందం మీద ఎవరు సంతకం చేయాలి? గాంధీ అలాగే ఇర్విన్ కలిసి ఒప్పందం చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ 3 ఆర్ కరెక్ట్ ఉన్నాయి. ఏది రాంగ్ ఉంది? 4th ఇస్ రాంగ్. నెక్స్ట్, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ ద క్రిప్స్ మిషన్ కేమ్ టు ఇండియా? క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది సార్? క్రిప్స్ మిషన్ 1942. క్రిప్స్ మిషన్ కేమ్ టు ఇండియా 1942. సర్ టిఫర్డ్ క్రిప్స్ ఇస్ ద హెడ్. మరి ఎందుకు వచ్చింది? భారతదేశ వైస్రాయ్ ఎవరు? లార్డ్ వేవెల్, లార్డ్ విల్లింగ్డన్, లార్డ్ లింగ్లిత్కో, లార్డ్ మౌంట్ బ్యాటన్. మరి ఆన్సర్ ఎవరు సార్? వెరీ ఇంపార్టెంట్. లార్డ్ లింగ్లిత్కో ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్. లార్డ్ లింగ్లిత్కో ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? అంటే క్రిప్స్ మిషన్ కేమ్ టు ఇండియా, లార్డ్ వేవెల్, లార్డ్ విల్లింగ్డన్, లార్డ్ లింగ్లిత్కో, లార్డ్ మౌంట్ బ్యాటన్. హియర్ ఆన్సర్ ఈస్ లార్డ్ లింగ్లిత్కో ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 134. The statement we shall either free India or die attempt associated with the, అంటే మనం భారతదేశాన్ని విడిపించుకుంటాం లేదా ఆ ప్రయత్నంలో చనిపోతాం అనే ప్రకటన డాష్తో ముడిపడి ఉంది అంటున్నాడు. స్వదేశీ మూమెంటా, సిడిఎం మూమెంటా, క్విట్ ఇండియా మూమెంటా, ఇండియన్ సత్యాగ్రహణ. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ ఉంది? ద స్టేట్మెంట్ పాస్డ్ బై గాంధీజీ డూ ఆర్ డై. ద స్టేట్మెంట్ పాస్ బై గాంధీజీ డూ ఆర్ డై. ఇది ఎప్పుడు పాస్ చేస్తాడంటే 1942 క్విట్ ఇండియా మూమెంట్లో పాస్ చేస్తాడు. అంటే ఆన్సర్ ఏంటి? క్విట్ ఇండియా మూమెంట్ 4th ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్. డూ ఆర్ డై. స్వదేశీ మూమెంట్ మనకి 1905. ఇది ఇండియన్ సత్యాగ్రహ ఇది మనకి 1940లో తెలుస్తుంది. సిడిఎం మూమెంట్ మనకి ఎప్పుడు అంటే 1930. సివిల్ రిజర్వ్ మూమెంట్. Who among the following participated in the Salt Satyagraha of Gandhi? Salt Satyagraha Gandhi. గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో కింది వాటిలో ఎవరు పాల్గొన్నారు? సరోజిని నాయుడు, రాజ్ కుమార్ అమృత్ కౌర్ అండ్ కమలాదేవి చోటోపాధ్యాయ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. అందరూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. In which year Simon Commission was appointed? Simon Commission was appointed 1927 to review constitutional reforms, to review 1919 Government of India Act, constitutional reforms, to review 1990 Government of India constitutional reforms, to review 1990 Government of India constitutional reforms. అంటే 1927లో ఏర్పాటైంది. 1928 it was came to India.
It was came to India. White Man's Commission, 7 members commission. 7 members, all are white persons. All are white persons. Who was the founder of Maratha Empire? Shivaji, Bajirao, Balajishwanath, the Bishwaram, Bajirao. Shivaji is correct. Founder of Maratha Empire, Shivaji. వీళ్ళంతా ఎవరంటే పీష్వాలు. పీష్వాలకున్న మరాఠా సామ్రాజ్యాన్ని బలపరిచిన వాడు ఎవరు? శివాజీ ఇస్ కరెక్ట్. పీష్వా సామ్రాజ్యాన్ని బలపరిచిన వాడు శివాజీ. ఓకేనా? 138. Who was the famous Sufi saint who lived during the Sultanate period? సూఫీ సెయింట్. అక్కడ సుల్తానేట్ కాలంలో నివసించిన ప్రసిద్ధ సూఫీ సన్యాసి ఎవరు? నిజాముద్దీన్ అలీ ఇస్ కరెక్ట్. నిజాముద్దీన్ అలియా. ఎందుకంటే హీ వాజ్ ద గురు ఆఫ్, ఓకేనా, హీ వాజ్ ద గురు ఆఫ్ అమీర్ ఖుస్రో. ఓకేనా. ఇతని సమాధి ఎక్కడ ఉంటుంది అంటే హిస్ టోమ్ లొకేటెడ్ ఢిల్లీ. అమీర్ ఖుస్రో. కబీర్, గురునానక్, చిస్తి అంటున్నాడు. కబీర్ నిర్గుణ భక్తి, గురునానక్ కావాల్సిన నిర్గుణ భక్తి. ఓకేనా. మన ఆన్సర్ ఏంటి? నిజాముద్దీన్ అలీ ఇస్ కరెక్ట్. 139. The Bhakti saints primarily preached and composed their hymns in the regional and local languages. Yes, Andy. They use regional and local languages, correct. ఓకేనా. రీజనల్ లోకల్ లాంగ్వేజెస్. భక్తి మూమెంట్ మనకి భారతదేశంలో భక్తి మూమెంట్ ఎక్కడ వచ్చింది? మొట్టమొదటిసారిగా 8th 9th సెంచరీలో దక్షిణ భారతదేశంలో వచ్చింది, తమిళనాడులో. అల్వార్లు, నయనార్లు. అల్వార్లు అంటే ఓకేనా, నయనార్లు అంటే శివ భక్తులు, అల్వార్లు అంటే విష్ణు భక్తులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సార్? దిస్ లింగ్విస్టిక్ షిఫ్ట్ వాజ్ deliberate attempt to distance themselves from the elites who used Persian and Sanskrit for administrative and religious texts. మరి ఆన్సర్ ఏంటి? భక్తి ఉద్యమ సాధువులు ప్రధానంగా ప్రాంతీయ మరియు స్థానిక భాషలలోనే బోధనలను చేశారు మరియు కీర్తనలు రచించారు. రైటే అండి. భక్తి మూమెంట్ మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ అ నంబర్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ భక్తి పర్సనాలిటీస్ ఉన్నారు. పరిపాలన మరియు మతపరమైన గ్రంథాల కొరకు పర్షియన్ మరియు సంస్కృత భాషలను ఉపయోగించే ఉన్నత వర్గాల నుండి తమను తాను వేరు చేసుకోవడానికి చేసిన ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నమే ఈ భాషాపరమైన మార్పు. ఎస్, 2 కరెక్టే. పరిపాలన మరియు మతపరమైన గ్రంథాల కొరకు పర్షియన్ మరియు సంస్కృత భాషను ఉపయోగించే ఉన్నత వర్గాల నుండి తమను తాము వేరు చేసుకోవడానికి చేసిన ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నమే ఈ భాషాపరమైన మార్పు. సరైనదాన్ని ఎంచుకోండి అంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఇండివిజువల్ ఈజ్ కరెక్టే, బట్ 2 ఒకదానికి సమర్థిస్తున్నాయంటే ఒకదానికొకటి సమర్థిస్తున్నాయంటే ఇది సమర్థిస్తున్నాయండి, కరెక్టే. ఓకేనా, 2 సమర్థిస్తున్నాయి. నెక్స్ట్, హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ హూ వాజ్ నోన్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద జామా మసీద్ ఇన్ ఢిల్లీ? హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ హూ వాజ్ నోన్ ఫర్ హిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద జామా మసీద్ ఢిల్లీ అంటున్నాడు. ఢిల్లీ అంటే ఢిల్లీలోని జామా మసీద్ నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ఒక మొఘల్ చక్రవర్తి ఎవరు అంటున్నాడు. జామా మసీదు, రెడ్ ఫోర్టు, జామా మసీదు అలాగే తాజ్ మహల్. రెడ్ ఫోర్ట్, జామా మసీద్, తాజ్ మహల్ ఈ 3 కన్స్ట్రక్ట్ చేసిన వాడు ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్, షాజహాన్. అక్బర్ ఫతేపూర్ సిక్రీ, ఇబరత్ ఖానా, జోధాబాయ్ ప్యాలెస్, పంచమహల్, అక్కడ దాంతోపాటి సంబల్పూర్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్, లాహోర్ ఫోర్ట్ ఇవన్నీ కూడా అక్బర్. ఈవెన్ హిస్ టోమ్ ఆల్సో వాజ్ బిల్ట్. ఓకేనా, అక్బర్. ఔరంగజేబ్, బిబికా మక్బరా ఇస్ కరెక్ట్ ఆప్షన్. He was built Bibica Maqbara. Next, who was the Portuguese explorer who discovered the sea route to India in 1498? 1498 May 17. ఎవరు సార్ అంటే మనకి వాస్కోడి గమా ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వాస్కోడి గమా ఇస్ అ పోర్చుగీస్ పర్సన్. హీ అరైవ్డ్ టు ఇండియా. హీ ఫౌండెడ్ సీ రూట్ టు ఇండియా. వాస్కోడి గమా. దీన్ని ఎవరు పంపిస్తారు?
ద నావిగేటర్ హెన్రీ అంటాం, పోర్చుగీస్ కింగ్ పంపిస్తాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఏంటి? వాస్కో గమ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా అండి, నాట్ ఇండియా. A bill for the amendments in Indian Constitution can be presented in. చూడండి, రాజ్యాంగ సవరణ బిల్లు లేదా బిల్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఇంట్రడ్యూస్, వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ ఏ పార్లమెంట్ హ్యావ్ ఏ లోక్సభ అండ్ రాజ్యసభ. వీ కెన్ ఇంట్రడ్యూస్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద బిల్. అంటే కాన్స్టిట్యూషన్ బిల్స్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు లేదా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి అవర్ చాయిస్. ఓకేనా, దెర్ ఈస్ నో ప్రిస్క్రిప్షన్ ఫర్ ద ఇంట్రడ్యూస్ ఓన్లీ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ వీ కెన్ ఇంట్రడ్యూస్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్స్. అంటే ఇక్కడ ఏంటి, ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఇస్ కరెక్ట్ ఆప్షన్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. అలా కాకుండా ఫైనాన్స్ బిల్స్ కానీ, మనీ బిల్స్ కానీ, లేకుంటే యాన్యువల్ స్టేట్మెంట్, బడ్జెట్ కానీ, ఇవి ఎక్కడంటే ఓన్లీ లోక్సభ. అలా కాకుండా ఆర్డినరీ బిల్స్ అయితే, ఆర్డినరీ బిల్స్ మనకి ఎయిదర్ హౌస్ లోక్సభ లేదా రాజ్యసభ ఎక్కడ నుంచి చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఎయిదర్ హౌస్ లోక్సభ లేదా రాజ్యసభ, ఇక్కడ గుర్తుపెట్టుకో. ఒకవేళ ఫైనాన్స్ బిల్స్ అయితే ఓన్లీ లోక్సభ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఆన్సర్ ఏంటి? థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 143 ఏమి ఇచ్చాడు సార్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్? యాక్చువల్గా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్? పంచాయత్ రాజ్ సిస్టమ్, పిఆర్ఎస్ సిస్టమ్ మనకి రాజ్యాంగంలో 73rd, 74th. 73rd పంచాయతీ సిస్టమ్, 74th మున్సిపాలిటీ. దీన్ని బేస్ చేసుకుని మనం తీసుకుని వచ్చాం దీని యొక్క పంచాయతీ సిస్టమ్. అయితే 73 రాజ్యాంగ సవరణ, 74 సవరణ ఏ ఆర్టికల్ ప్రకారం ఇన్సర్ట్ చేసామంటే వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 40 ప్రకారం తీసుకొని వచ్చి మనం ఇంట్రడ్యూస్ చేసాం. రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 40 వెరీ ఇంపార్టెంట్, డిపిఎస్పిలో ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డిపిఎస్పిలో ఉన్న ఆర్టికల్ 40ని బేస్ చేసుకొని, డిపిఎస్పిలో ఉన్న ఆర్టికల్ 40ని బేస్ చేసుకొని మనం 73rd, 74th అమెండ్మెంట్ తీసుకొని వచ్చాం. పంచాయత్ రాజ్ డే April 24 అంటాం, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఆ రోజే కాబట్టి. అంటే 1993 April 24, 1993 April 24, 1993 April 24 ఏదైతే ఉందో పంచాయత్ రాజ్ డే ఇంప్లిమెంటేషన్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. 1993 April 24. ఓకేనా, అయితే మన భారతదేశంలో కొన్నిటికి ఎక్సెప్షన్ ఉందండి. పంచాయత్ సిస్టమ్ ఎక్కడ లేదంటే నాగాల్యాండ్ ప్రాంతంలో లేదు, హిల్లీ ఏరియాస్లో లేదు. ఓకేనా, మరి కేరళ, అస్సాం హ్యావింగ్ ఏ పంచాయత్ సిస్టమ్, బట్ లేదు. ఓకేనా, నాగాల్యాండ్లో లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ పార్ట్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? నాట్ పార్ట్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి సార్? ఓకేనా, బేసిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్ అరౌండ్ కేశవానంద భారతి కేస్ 1973. కేశవానంద భారతి కేస్ 1973. అయితే మనకి దీన్ని ఏమంటామంటే లార్జెస్ట్ జడ్జ్ కేస్ అంటాం. వీ హ్యావ్ ఏ 13 జడ్జ్ కేస్, 13 జడ్జెస్ కేస్, 13 జడ్జ్ కేస్ అంటాం. 13 జడ్జ్ కేస్ అంటాం. దేని జడ్జెస్ కేస్ అంటాం? ఈ యొక్క వెరీ ఇంపార్టెంట్ కేశవానంద భారతి కేస్. అయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఓకే, సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫెడరల్ క్యారెక్టర్ బేసిక్. రైట్ టు ప్రాపర్టీ ఇది కాదు. ప్రాపరేషన్ ఆఫ్ పవర్స్ ఎస్ బేసిక్. రైట్ టు ప్రాపర్టీ ఒకటి కాదండి, థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కేశవానంద భారతి కేస్ 1973 ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అక్కడే మనకి ఏమొచ్చిందంటే ద కాన్సెప్ట్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 145. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు బిగిన్ విత్ ద ప్రియాంబుల్? వెరీ ఇంపార్టెంట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు బిగిన్ విత్ ద ప్రియాంబుల్? ఫస్ట్ కంట్రీ టు బిగిన్ విత్ ద ప్రియాంబుల్. మనకి కింది వాటిలో ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏది అంటున్నాం? సింపుల్ అండి, యుఎస్ఏ. యుఎస్ఏ ఇస్ కరెక్ట్, ఎందుకంటే ఆ ప్రియాంబుల్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యుఎస్ఏ. మనం కూడా ప్రియాంబుల్ ఎక్కడ తీసుకున్నాం? యుఎస్ఏ అంటే తీసుకున్నాం. అంటే ఫస్ట్ ఏ కంట్రీ యుఎస్ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. చైనా కాదు, యుఎస్ఏ ఇస్ ద కరెక్ట్. ప్రియాంబుల్, దీన్ని ప్రీఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం, లేకుంటే కనుక ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. దీన్ని ప్రియాంబుల్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్?
అక్కడ జాతీయ చిహ్నం, భారత జాతీయ చిహ్నంపై ఉన్న నినాదం ఏంటి? సత్యమేవ జయతే, జై హింద్, వసుదైవ కుటుంబకం. యాక్చువల్గా సత్యమేవ జయతే, ద పాపులర్ సేయింగ్, ద పాపులర్ సేయింగ్ సత్యమేవ జయతే was inspired from Mundaka Upanishad. ముండకో ఉపనిషత్, ముండకో ఉపనిషత్ ఎక్కడ తీసుకున్నాం? ముండకో ఉపనిషత్ తీసుకున్నాం. పాపులర్ సేయింగ్ సత్యమేవ జయతే, ముండకో ఉపనిషత్. 147. Consider the following statement regarding the Constituent Assembly of India. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1946 నవంబర్లో ఫామ్ అయింది. ఫస్ట్ మీటింగ్ 1946 డిసెంబర్ 9 జరిగింది. అక్కడ దేని ప్రకారం? క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ప్రకారమే తీసుకోవచ్చు. దీన్ని ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్. It was formed under the cabinet mission plan. Right. Its members were elected by the provincial legislatures అంటున్నాడు. The original strength of the assembly was 389 members. Original strength of the assembly was 389 members. Right అండి. Original strength 389. Original strength 389 కరెక్ట్. మరి ఇచ్చిన వాటిలో ఆప్షన్ ఏంటి మనకి? అక్కడ ఏ, బి అండ్ సి ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఆల్ కరెక్ట్, ఆల్ కరెక్ట్. ఏబిసి ఆల్ కరెక్ట్. ఇది 1946 నాటి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. సభ్యులు ప్రాంతీయ శాసనసభ ద్వారా ఎన్నుకోబడ్డారు. రైట్. రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రారంభ సభ్యుల సంఖ్య 389. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. 148. 148 ఏమిచ్చారు సార్? ద వర్డ్ నేషనల్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ద వర్డ్ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. ద వర్డ్ నేషనల్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. భారత జాతీయ కాంగ్రెస్లో జాతీయ అనే పదం దాదాపు పవిత్రమైనది. ఏన్షియంట్ ఇండియన్ ప్రెసిడెంట్స్ లేకుంటే రియాక్షన్ అగైన్స్ ద బ్రిటిష్ రూల్, యూరోపియన్ ప్రెసిడెంట్స్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ అమెరికా. మరి ఆన్సర్ ఏంటి సార్? వెరీ ఇంపార్టెంట్. అక్కడ రియాక్షన్ అగైన్స్ బ్రిటిష్ రూల్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అక్కడ నేషనల్ జాతీయ కాంగ్రెస్లో జాతీయ అనే పదం ఏంటంటే రియాక్షన్ అగైన్స్ ద బ్రిటిష్ రూల్. Consider the following statement regarding the amendment process of the Indian Constitution. A constitution amendment bill can be introduced in either house of the parliament. Right. A joint sitting of the two houses can be called if there is a deadlock over a constitutional amendment bills. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది డెడ్లాక్ అలాగే జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108. ద ప్రొవిజన్ వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. బట్ జాయింట్ సిట్టింగ్ వర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ అక్కడ ఆర్డినరీ బిల్స్, నాట్ ఫర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కి జాయింట్ సిట్టింగ్ లేదు. అంటే సెకండ్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. రాజ్యాంగ సవరణ బిల్లులకి ఒక ఉమ్మడి సమావేశం లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సాధారణ బిల్లులకు మాత్రమే ఉమ్మడి సమావేశం ఉంది. ఓన్లీ సాధారణ బిల్లులకు మాత్రమే ఉమ్మడి సమావేశం ఉంది. జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ అక్కడ లేదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్? సెకండ్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. The president can neither return the bill for reconsideration nor withhold their assent to it అంటున్నారు. రైట్ ఏనా? ఎస్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్? సమ్ స్పెసిఫిక్ అమెండ్మెంట్స్ అక్కడ రిక్వైర్ ద రాటిఫికేషన్ బై ద legislature of at least half of the states. Right అండి. సమ్ స్పెసిఫిక్ అమెండ్మెంట్స్ రిక్వైర్ ద రాటిఫికేషన్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. రైట్. మరి ఆన్సర్ ఏంటి కరెక్ట్ ఉంది ఇక్కడ? ఇచ్చిన వాటిలో సెకండ్ ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? 1 2 3 1 2 3 నో సెకండ్ లేదు, సెకండ్ తీసేయాలి. 134 ఇస్ కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 134 ఎందుకంటే సెకండ్ రాంగ్ ఉంది. జాయింట్ సిట్టింగ్ ఓన్లీ ఫర్ ఆర్డినరీ బిల్స్, నాట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. రాజ్యాంగ సవరణ బిల్లుకి లేదు. నెక్స్ట్ 150 హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ అంటాం. గార్డియన్ ఆఫ్ పబ్లిక్ అంటే కాగ్ అండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాగ్. కంట్రోల్ ఆర్ జనరల్ కాల్డ్ యాజ్ ఏ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ అంటాం. ఆర్టికల్ 148 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అపాయింట్మెంట్ ఆఫ్ కాగ్.
రేంజ్ ఫ్రమ్ ఆర్టికల్స్ 148 to 151 వరకు ఉంటుంది. ప్రజెంట్ ఎవరున్నారంటే వీ హ్యావ్ ఏ టీజీపీఎస్సీ గ్రూప్ 2 డైరెక్ట్ క్వశ్చన్, అలాగే ఏపీ కానిస్టేబుల్ క్వశ్చన్, అలాగే ఎన్టీ గ్రాడ్యుయేషన్ కూడా క్వశ్చన్ అండి. అక్కడ కంట్రోల్ ఆడిట్ జనరల్ ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ సంజయ్ మూర్తి. నౌ వీ హ్యావ్ ఏ కాగ్ చైర్పర్సన్. సంజయ్ మూర్తి ఇస్ ద కాగ్ చైర్పర్సన్. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెకానిజం అంటాం. ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెకానిజం అంటాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ as ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెకానిజం. ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెకానిజం అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెకానిజం. ఓకేనా. నెక్స్ట్ 151. Which are the following statements about census on 2027 is correct అంటున్నాం. ఇట్ బిగిన్ ఇన్ April 2026 రైట్ అనా? ఎస్ కరెక్ట్ అండి. సెన్సెస్ బిగిన్ చేసాం మనం. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ అంటున్నాం వీటిని. ఇట్ ఈస్ ఇండియా 16th సెన్సెస్ సిన్స్ ఇన్సెప్షన్ అంటున్నాడు. రైట్ అనా? 16th కరెక్ట్ అనా అండి? ఎస్. సిటిజన్స్ కెన్ సెల్ఫ్ ఎన్యూమరేటెడ్ యూజింగ్ an ఆన్లైన్ పోర్టల్. ఎస్ ఇట్స్ ఆల్సో కరెక్ట్. అందుకే ఏమంటున్నాం అంటే వీటిని ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ ఇన్ ఇండియా అంటున్నాం. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ ఇన్ ఇండియా అంటున్నాం. ఇది కూడా కరెక్టే. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ ఇన్ ఇండియా. అక్కడ మరి ఆన్సర్ ఏంటి? ఏబిసి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెన్సెస్ ఎవరు కండక్ట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎవరు చైర్పర్సన్? అక్కడ హెడ్ ఎవరు ఉంటారు? రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు సెన్సెస్. ఓకేనా. అయితే బిగిన్ April 1, 2026 కరెక్టే. అండ్ ఇండియా 16th అంటున్నాం రైటే. 2011 వచ్చేసి 15th అండి. 2021 వచ్చేసి 16th కరెక్టే. అలాగే ఇవి ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ కూడా. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ కూడా. డిజిటల్ సెన్సెస్ కూడా అంటే ఆన్లైన్ పోర్టల్. మరి ఆన్సర్ ఏంటి సార్? 1, 2, 3 కరెక్ట్. అంటే ఆప్షన్ ఏంటి? ఏబిసి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏబిసి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 152. Which company launched the 7th generation Ironwood TPU to compete with the Navides AI Dominance? Navides AI Dominance. It's developed by Google. Google is correct. నవిదియా యొక్క ఏఐ ఆధిపత్యంలో పోటీ పడడానికి 7వ తరం ఐరన్వుడ్ టీపీయూను ఏ కంపెనీ ప్రారంభించింది? గూగుల్ ప్రారంభించింది. ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, హూ ఈజ్ ఇండియాస్ 91st చెస్ గ్రాండ్ మాస్టర్? అక్కడ ఇండియాస్ 91st చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్? ఎవరంటే రాహుల్ విఎస్. ఎస్ కరెక్ట్. రాహుల్ విఎస్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. 91st డైరెక్ట్ క్వశ్చన్ అండి. రాహుల్ విఎస్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. 154. హూ వన్ ద ఏటీపీ ఫైనల్స్ టైటిల్ బై డిఫీటింగ్? అక్కడ కార్లస్ ఆల్క్రాస్ ఇన్ టూరిన్ అంటున్నాడు. అంటే టూరినో క్లారోస్ ఆల్క్రాస్ ఓడించి ఏటీపీ ఫైనల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు అంటున్నాడు. మరి ఎవరు గెలుచుకున్నారు సార్ అంటే వెరీ ఇంపార్టెంట్ జెన్నిక్ సిన్నర్. జెన్నిక్ సిన్నర్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద పర్సన్. జెన్నిక్ సిన్నర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. జెన్నిక్ సిన్నర్. నెక్స్ట్ 155. హూ రిసీవ్డ్ ద హానరీ అకాడమీ అవార్డ్ అట్ ద 2025 గవర్నర్స్ అవార్డ్స్? టామ్ క్యూరీ, బ్రాడ్ పిట్, లియోనార్డో డిక్రో, నెక్స్ట్ జార్జ్ క్లూనీ. టామ్ క్యూరీ ఇస్ కరెక్ట్ అండి. టామ్ క్యూరీ ఇస్ ద కరెక్ట్. The Supreme Court directed the which state to declare the Saranda forest as a wildlife sanctuary? అక్కడ సారందా అడవిని వన్యపాలన అభయారణ్యంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. మరి ఎక్కడుంది అది? వెరీ ఇంపార్టెంట్. అక్కడ జార్ఖండ్లో ఉంది. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ అండి. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. ద సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్ విచ్ స్టేట్ టు డిక్లేర్ సరండా ఫారెస్ట్ యాజ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ? సరందా. ఓకే సరండా. మరి ఆన్సర్ ఏంటి? జార్ఖండ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. విచ్ కంట్రీ లాంచ్ ఆపరేషన్ సౌతర్న్ స్పియర్ టార్గెటింగ్ డ్రగ్ ట్రాఫికర్స్? మాదక ద్రవ్యాల ఉగ్రదవాను. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి ఇది. మాదక ద్రవ్యాల ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సదరన్ స్పియర్ను ప్రారంభించిన దేశం ఏది? ఆపరేషన్ సదరన్ స్పియర్. మరి ఏ దేశం ప్రారంభించింది? వెరీ ఇంపార్టెంట్. అక్కడ యుఎస్ఏ ఇస్ కరెక్ట్. అమెరికా అంటే దేని నుండి? మెక్సికో నుండి ఎఫెక్ట్ ఉంది కాబట్టి యుఎస్ఏ లాంచ్ చేసింది ఆపరేషన్ సౌదర్న్ స్పియర్. యుఎస్ఏకి థ్రెట్ ఉంది. ఎవరి ఆధారంగా? మెక్సికో ఆధారంగా, డ్రగ్స్ సంబంధించి. అందుకే స్టార్ట్ చేసింది. విచ్ కంట్రీ సెలబ్రేట్ 100 years ఆఫ్ హాకీ జనరేషన్స్ గ్రేట్నెస్? ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జర్మనీ, ఇండియా. అంటే 100 సంవత్సరాల యొక్క హాకీ గ్రేట్నెస్ని సెలబ్రేట్ చేసింది. మరి విచ్ కంట్రీ? ఇండియా ఇస్ కరెక్ట్ అండి. ఇండియా ఇస్ కరెక్ట్.
Which artificial African country said to receive 200 million line of credit from India support its defense modernization efforts? రక్షణ ఆధునికీకరణ ప్రయత్నాలకు మద్దతుగా భారతదేశం నుండి $2,100 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ని పొందిన ఆఫ్రికన్ దేశం ఏంటి? అంగోలా ఇస్ కైట్స్. అంగోలా ఇస్ ద కైట్ కమిషన్. కైంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది కూడా. అంగోలా 160 ఏమి ఇచ్చారు సార్? ఆన్ విచ్ డేట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్? నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్, వెరీ ఇంపార్టెంట్, నవంబర్ 11. ఎవరి బర్త్డే? మౌలానా అబుల్ కలాం ఆజాద్. He was the first education minister. First education minister, November 11. Maulana Abul Kalam Azad. Who won the 2005 Booker Prize for the novel Flesh? Booker Prize Flesh ఎవరండి? డేవిడ్ సాజ్లే ఇస్ కరెక్ట్. డేవిడ్ సాజ్లే. యాక్చువల్గా బూకర్ ప్రైజ్ ఇండియాకి కూడా వచ్చింది 1997లో. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఎవరంటే అరుంధతి రాయ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అరుంధతి రాయ్. అండ్ డేవిడ్ సాజ్లే ఇస్ కరెక్ట్. ఫ్లెష్. డేవిడ్ సాజ్లే. Which Indian military operation was conducted to flush out of infiltrators in the Kargil region 1999? Actually, Kargil war very important. India and Pakistan and Kargil war ఎప్పుడంటే మనకి 1999లో వస్తుంది. 1999 war between India and Pakistan. Okay, India and Pakistan. వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, కార్గిల్ వార్ మనకి 1999 వచ్చింది. మనకి ఎవరంటే ఆపరేషన్ విజయ్ తీసుకొని వచ్చాం. వేర్ ఇస్ ద ఇండియన్ ల్యాక్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్? ల్యాక్ అంటే లక్క, ఓకేనా? భారతీయ లెక్క పరిశోధన కేంద్రం ఎక్కడ? భారతీయ లెక్క పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటున్నాడు. రాంచీ, నమ్కుమ్, లక్నో, జబల్పూర్, భోపాల్. ఆన్సర్ ఏంటంటే రాంచీ నమ్కుమ్ ఇస్ కరెక్ట్. రాంచీ నమ్కుమ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రాంచీ నమ్కుమ్. 164. By which amendment was Sindhi language included in the 8th schedule of the Constitution of India? యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ అంటే సింధీ లాంగ్వేజ్. ఒరిజినల్లీ అఫీషియల్ లాంగ్వేజ్ 8th షెడ్యూల్లో ఉన్నాయి. ఇక్కడ 8th షెడ్యూల్లో ఉన్నాయి. 8th షెడ్యూల్ 20 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో సింధీ లాంగ్వేజ్ ఎప్పుడంటే 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967. మణిపూరి, కొంకణి, నేపాలి ఈ మూడు ఎప్పుడంటే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990. నెక్స్ట్ బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. మరి బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి మరి అబ్జర్వ్ చేస్తే కనుక ఇదేంటంటే 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 is the correct option. 92nd 2003. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. ఓకేనా? ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇది
హౌ మెనీ కౌన్సిల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇందులో మొదట్లో 14 ప్లస్ 1 15, 15 ప్లస్ 3 18, 8 ప్లస్ 4 22, మొత్తం 22 భాషలు ఉన్నాయి, 22 లాంగ్వేజెస్. ఓకేనా. మరి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఏంటి? 21st ఇస్ కరెక్ట్. సింధీ లాంగ్వేజ్ 21st ఇస్ కరెక్ట్. 21st కౌన్సిల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఏమిచ్చారు చూడండి. జామియా మిలియా ఇస్లామియా ప్రామినెంట్ యూనివర్సిటీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ద తెలంగాణ మూమెంట్స్ రిగార్డింగ్ దిస్. చూస్ ద కరెక్ట్ వన్. ఒక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియాకు సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి అంటున్నాడు. మరి సరైన దాన్ని ఎంచుకోండి అంటున్నాడు. ఏంటి సార్? జామియా మిలియా ఇస్లామియా వాజ్ ఫౌండెడ్ ఇన్ 1920 in Delhi with a focus of promoting progressive education. Right. The university emphasizes integration, offers courses various languages including Urdu, but does not exclusively use Urdu as the medium of instruction. Next ఏమిచ్చాడు? జామియా మిలియా యూనివర్సిటీ ఏమిచ్చాడంటే గ్రో ఇంటూ ఏ ప్రామినెంట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా కంట్రిబ్యూటింగ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, సోషల్ డెవలప్మెంట్. ఎస్, ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. అన్నీ కరెక్టే. 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, ఆల్ ఆఫ్ ది అబవ్. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, వీ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఎనఫ్. ఓకేనా. హీ వాజ్ పాస్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్ ఆర్ కరెక్ట్. 166. Under whose rulers did the government fail to send the Andhra people back? అక్కడ అంటే ఎవరి పాలనలో ఆంధ్ర ప్రజల్ని వెనక్కి పంపడంలో ప్రభుత్వం విఫలమైనది అంటున్నాడు. అక్కడ యాక్చువల్గా 1952 జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు తెలంగాణలో ఐఎన్సీ విన్ అయింది, ఇండియన్ కాంగ్రెస్ ఐఎన్సీ విన్ అయింది. మరి ఐఎన్సీ నుండి ఎవరు సీఎం అయ్యారంటే హైదరాబాద్ స్టేట్కి బూరుగుల రామకృష్ణారావు సీఎం అయ్యాడు. బూరుగుల రామకృష్ణారావు అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ? బూరుగుల రామకృష్ణారావు ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 167 ఏమి ఇచ్చారు సార్? వాట్ నేమ్ డిడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రపోజెస్ ఫర్ ద స్టేట్? తెలంగాణ ఆంధ్ర స్టేట్, ఆంధ్ర తెలంగాణ స్టేట్, విశాలాంధ్ర స్టేట్, డెక్కన్ స్టేట్. తెలంగాణ ప్రజలు రాష్ట్రం పేరును ఏ పేరుగా ప్రతిపాదించారు? ఒక తెలంగాణ ఆంధ్ర స్టేటా, ఆంధ్ర తెలంగాణ స్టేటా? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర తెలంగాణ స్టేట్. ఆంధ్ర తెలంగాణ స్టేట్ అండి. ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఈస్ కరెక్ట్. అంటే ఆప్షన్ ఏంటి మనకి కరెక్ట్ ఇక్కడ? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆంధ్ర తెలంగాణ స్టేట్. 168. వాట్ వాజ్ ద డేట్ ఆన్ విచ్ మూమెంట్ స్టార్టెడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 1969? 1969 January 12 is correct అండి. ఇది 1969 January 12 is the correct. ఉస్మానియా యూనివర్సిటీ 1969 January 12 is the correct. ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా. ఇట్స్ oldest day, very important. When did Dr. Wilfred King, a scientist from the Geological Survey of India, discover coal in Singareni region? మరి ఎప్పుడు కనుగొన్నాడు ఆయన? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 1871లో కనుగొన్నాడు. కోల్ ఇన్ సింగరేణి రీజియన్ 1971. ఒక జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త డాక్టర్ విల్ఫ్రెడ్ కింగ్ సింగరేణి ప్రాంతంలో ఒక బొగ్గును ఎప్పుడు కనుగొన్నారు అంటున్నాడు. 1871లో కనుగొన్నాడు. ఇన్ ద ఇయర్ 1871 he was founded. 1871 it is correct. నెక్స్ట్, ఇన్ తెలంగాణ డైలెక్ట్ అంటే మాండలికం అంటాం. మీనింగ్ పుంటి కూర అంటాం. పుంటి కూర అంటే ఇన్ తెలంగాణ we have called as a గోంగూర. పుంటి కూర అంటే గోంగూర అంటారండి. ఒక తెలంగాణ మాండలికం, తెలంగాణ డయాలెక్ట్ అంటాం. ఇది ఇట్ ఇస్ ఎ తెలంగాణ డయాలెక్ట్.
అంటే డైలెక్ట్ అంటే ఏంటి, మాండలికాలు అంటాం. చాలా మాండలికాలు ఉన్నాయి, వీటిని లోకల్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి తెలంగాణ మాండలికంలో దీనికి ఉన్న పేరు ఏంటంటే పుంటికూర. అంటే ఏంటి ఏమంటాం అంటే గోంగూర అంటాం. ఓకేనా, మెంతికూర, పాలకూర, తోటకూర. హియర్ ఆన్సర్ ఈస్ గోంగూర. అందుకే మనకి జై తెలంగాణ మూమెంట్లో కూడా ఏంటంటే ఓకేనా గోంగూర అంటే గోంగూర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే చిహ్నం కూడా వెరీ ఇంపార్టెంట్, ఫేమస్. ఇడ్లీ సాంబార్ అంటే తమిళనాడు, గోంగూర చట్నీ అంటే కనుక ఎక్కడ, ఆంధ్ర. విచ్ సిస్టమ్ డిడ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఒక వ్యాపారవేత్తగా వచ్చింది, ట్రేడింగ్ కంపెనీ. ఒక చాలా కాలం పాటు పరిపాలించింది. దీని యొక్క పరిపాలన ఎప్పుడు ఎండ్ అయిందంటే 1857లో ఎండ్ అయింది, ఆఫ్టర్ రివోల్ట్స్. ఇట్ రిడ్యూస్ ద కలెక్ట్ టింబర్ ఫ్రమ్ ద ఇండియన్ ఫారెస్ట్. బ్రిటిష్ ఇండియా కంపెనీ భారత అడవి నుండి కలపను సేకరించడానికి ఏ వస్తువును ప్రవేశపెట్టింది. ఒక రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్, గవర్నమెంట్ కంట్రోల్ సిస్టమ్, రీసోర్స్ యూజ్ సిస్టమ్, కాంట్రాక్ట్స్ వ్యవస్థ. ఓకేనా, హియర్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏమంటాం అంటే మనం కాంట్రాక్ట్ సిస్టమ్ అంటాం. కాంట్రాక్ట్ సిస్టమ్ అంటాం. కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఎక్కడ ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. 172. హూ ఇస్ ద పర్సన్ అసోసియేట్ విత్ ద కంపెనీ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి వ్యక్తి ఎవరు. ఓకేనా, సుబ్బిరామరెడ్డి, రామరెడ్డి, రామరాజు, కౌరి సాంబశివరావు. కౌరి సాంబశివరావు ఇస్ కరెక్ట్ ఆప్షన్. కావురి సాంబశివరావు ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కావురి సాంబశివరావు. నెక్స్ట్ 173. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ నేషన్. జాతిపిత అంటామండి, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అంటాం. మరి ఎవరు ఫాదర్ ఆఫ్ తెలంగాణ? ప్రొఫెసర్ జయశంకర్. భూపాలపల్లి ప్రొఫెసర్ జయశంకర్. వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్మాల్ స్టేట్ హెల్డ్ ఇన్ 1993. 1993. యాక్చువల్లీ ఈరోజు మనకి తెలంగాణ ఫార్మేషన్ డే, June 2nd. ఓకేనా, 2014 తెలంగాణ ఫార్మేషన్ డే. చాలా ఏళ్ళకి మనం సాధించాం ఏం తెలంగాణని. ఓకేనా, వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ అంటాం. ఓకేనా, వరంగల్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆఫీసు, ఢిల్లీ సెంట్రల్ హాల్. అంటే చిన్న రాష్ట్రాల సమావేశం మీద ఎప్పుడు జరిగింది అంటున్నాడు. మరి చిన్న రాష్ట్ర సమావేశం ఎప్పుడు జరిగింది మనకి, వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఎప్పుడు జరిగిందంటే ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగింది. స్మాల్ స్టేట్స్ ఫార్మేషన్ 1993 జరిగింది. ఎక్కడంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ కరెక్ట్. ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ 175. 175 ఏమి ఇచ్చారు సార్. ఆఫ్టర్ 1998 ఎలక్షన్స్ ఇంటూ విచ్ పార్టీ డిడ్ పట్టోలా ఇంద్రారెడ్డి మెర్జ్ హిస్ జై తెలంగాణ పార్టీ. అంటే ఇక్కడ ఏం చూడండి, 1998 ఎన్నికల తర్వాత పట్టోలా ఇంద్రారెడ్డి తన జై తెలంగాణ పార్టీని ఏ పార్టీలో విలీనం చేశాడు. ఇది ఐఎన్సీ పార్టీలో విలీనం చేశాడు. ఓకేనా, ఐఎన్సీ పార్టీలో విలీనం చేశాడు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హూ రివ్యూడ్ ద తెలంగాణ మూవ్మెంట్ 1990s. ఓకేనా, పొలిటికల్ పార్టీస్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ అండ్ స్టూడెంట్ యూనియన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మహాలయ యూనియన్స్. తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి భావించిన వారు ఎవరు సార్? పబ్లిక్ ఆర్గనైజేషన్స్ అండ్ స్టూడెంట్స్ యూనియన్స్, ప్రజా సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు. ఇట్ ఇస్ కరెక్ట్. ఎగ్జిస్టెంటలిస్ట్ ఐడియాలజీ అంటే అస్తిత్వ భావజాలం ప్రధానంగా ఏ కారణం తర్వాత ఉనిలోకి వచ్చింది అంటున్నాం. ప్రైమర్లీ అస్తిత్వ అంటే మా సమాజం, మా సమాజ యొక్క కల్చర్, మా యొక్క ఒక సంస్కృతి సాంప్రదాయాలు అంటే అస్తిత్వం అంటాం. మరి అస్తిత్వం ఎప్పుడు జరిగింది చూడండి. అస్తిత్వం అనేది ఎప్పుడు వచ్చిందంటే కనుక అస్తిత్వవాద భావజాలం ఫస్ట్ టైం మనకి ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. సెకండ్ వరల్డ్ ఎప్పుడు జరిగింది? రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1940 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం. అంటే సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 178. ఆన్ వాట్ డే డిడ్ ద తెలంగాణ పొలిటికల్ జేఏసీస్ రైల్ రోకో లేదా పల్లె పల్లె పట్టాల పైకి ఎవరి విలేజ్ ఆన్ టు ద ట్రాక్స్ మూమెంట్ టేక్ ప్లేస్. ఓకేనా, జేఏసీ అండి. జేఏసీ అంటే మనం ఏమంటామంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటాం. మరి ఏ జాయింట్ యాక్షన్ కమిటీ రెస్పాన్సిబుల్ తీసుకుంది దానికి? వెరీ ఇంపార్టెంట్. మార్చ్ 1, 2011 అండి. మార్చ్ 2011 తెలంగాణ రాజకీయ జేఏసీ. అంటే ఏ జేఏసీ? రాజకీయ జేఏసీ, పొలిటికల్ జేఏసీ. ఒక స్టూడెంట్ జేఏసీ, పొలిటికల్ జేఏసీ, ఎంప్లాయ్మెంట్ జేఏసీ, అన్ఎంప్లాయ్మెంట్ జేఏసీ, ఇలా చాలా ఉన్నాయి. అంటే రాజకీయ జేఏసీ. జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ రైలు రోకో లేదా పల్లె పల్లె పట్ల పైకి ఉద్యమం ఏ తేదీ
మార్చ్ 1, 2011 మొదలైంది. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గద్దర్? ఒరిజినల్ నేమ్ ఆఫ్ గద్దర్ అండి, ఒరిజినల్ నేమ్ ఆఫ్ గద్దర్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా గద్దర్ అంటే ఇతను మనకి ప్రజానాయకుడు అంటాం, వెరీ ఫేమస్. ప్రజా గాయకుడు అంటాం, ప్రజా గాయకుడు. ఒక చాలా బాగా పాటలు పాడతాడు గద్దర్ వెరీ ఫేమస్. మరి ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ నుండి రాజకీయత్వం వైపు అలాగే తెలంగాణ ముందు వైపు వస్తాడు. ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే గుమ్మడి విఠలరావు అంటాం. అందే ఎల్లయ్య, గుమ్మడి శ్రీనివాసరావు, నెక్స్ట్ అక్కడ గుమ్మడి వెంకటయ్య. అందేశ్రీ కాదండి, అందేశ్రీ మనకి రీసెంట్గా జై తెలంగాణ పాట రాశారు చూడండి ఆయన. అక్కడ గుమ్మడి విఠలరావు ఇస్ కరెక్ట్. జై జై హే తెలంగాణ చాలా ఫేమస్ సాంగ్, జై జై హే తెలంగాణ. విచ్ డిపార్ట్మెంట్ పబ్లిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. ఇది 2014 సంబంధించి. మరి ఈ యొక్క రీఆర్గనైజేషన్ సంబంధించి ఏమిచ్చాడు? చట్టాన్ని ప్రవేశించిన శాఖ ఏది అంటున్నాడు. ఏ శాఖ తీసుకొని వచ్చింది? వెరీ ఇంపార్టెంట్. లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా. లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా ఇస్ కరెక్ట్ అండి. సెకండ్. నెక్స్ట్ 181 ఏమి ఇచ్చారు సార్? 181 ఏమి ఇచ్చారంటే హుసేన్ నిజాం షా హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట హ్యాపెన్ విచ్ ఇయర్ సార్? బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565. ఇక్కడ విజయనగర కింగ్డమ్ అలేరామరాయ వర్సెస్ డెక్కని సుల్తాన్ మధ్య జరుగుతుంది. ఇందులో విజయనగర కింగ్డమ్ ఓడిపోతుంది, డెక్కన్ సుల్తాన్ విన్ అవుతారు. అయితే తల్లికోట యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన హుసేన్ నిజాం షా ఎవరి కుమారుడు? ఒక మాలిక్ అంబర్, షాజహాన్, లేదా అహ్మద్ నిజాం షా, లేదా బుర్జాం నిజాం షా 1 అంటాం. నెక్స్ట్ మూడవ మృత్యుంజయ నిజాం 3 అంటున్నాడు. అహ్మద్ నిజాం అండి షా లేదా బుర్హాం నిజాం షా ఇతని కొడుకే. ఎవరంటే హుసేన్ నిజాం షా. హుసేన్ నిజాం షా వచ్చేసారంటే మనకి ఓకేనా అహ్మద్ నిజాం షా లేదా బుర్హాం నిజాం షా, ఇది కరెక్ట్ ఆప్షన్. హూ వాజ్ ద ఫస్ట్ సుబేదార్ ఆఫ్ హైదరాబాద్ ఆ టెంపరీ రూలర్ ఆఫ్ హైదరాబాద్? ముబారిజ్ ఖాన్ అండి, ముబారిజ్ ఖాన్. యాక్చువల్గా మనకి ఫస్ట్ సుబేదార్ ఆఫ్ హైదరాబాద్ ఒక నిజాం ఆఫ్ హైదరాబాద్ మనకి 1724లో ఏర్పాటైంది. ఒక మీర్ కుమరుద్దీన్ ఖాన్ అంటాం, మీర్ ఖాన్ లేదా అసఫ్ జా అంటాం. అతను స్థాపిస్తాడు దీన్ని, ఈ యొక్క హైదరాబాద్ నిజాంని. అంటే ఇక్కడ ఎప్పుడు 1724లో వస్తుంది అది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ స్టేట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియా యూఏఈ అగ్రిమెంట్స్ సైన్డ్ May 2006. ఇక్కడ ఏమంటున్నాడు? ఇండియా యూఏఈ సంబంధించి యూఏఈ ప్లెడ్జ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ $5 billion ఇన్ ఇండియా. భారతదేశంలో $5 billion విలువైన పెట్టుబడులు పెడతామని యూఏఈ హామీ ఇచ్చింది. నెక్స్ట్, ADNOC signed as a strategic petroleum reserve agreement with ISPRL. The agreement aims to increase UAE participation in India's strategic petroleum reserves to 30 million barrels. ఆల్మోస్ట్ కరెక్ట్ అండి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో అగ్రిమెంట్ ఇండియా యూఏఈ సంబంధించి ఆల్ ఆర్ కరెక్ట్, అన్ని కరెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్ ఆర్ కరెక్ట్. అంటే అగ్రిమెంట్ పాస్ చేసుకుంటున్నాం, అన్ని కరెక్ట్. 184 వషు లేదా వుషు అంటాం. వుషు విచ్ వాజ్ సీన్ in the news due to India's performance at the Sananda World Cup in May 2024. Sanda World Cup and Sanda World Cup in May 2024 is a traditional martial art associated with the which country antunam? Japan, South Korea, China, Thailand. Wushu which is very important is China is a correct option. Wushu belongs to China. China is a correct option, third option. 185. Okay, now the heart and drive-ins that help in the ripening of grapes in the Alps region. ఇక్కడ ఏంటంటే ఏమంటారంటే ఆల్ప్స్ ప్రాంతంలో ద్రాక్ష పండించడంలో సహాయపడే వేడి మరియు పొడి గాళ్ళు పేరు ఏమిటి అంటున్నాడు. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఒక ద్రాక్ష పండించడంలో సహాయపడే వేడి మరియు పొడి గాళ్ళు ఏంటి? ఫోహెన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చినూక్ అండి, చినూక్ అనేది మనకి ఎక్కడంటే ఒక యుఎస్ఏ రీజన్లో చినూక్ని ఏమంటామంటే స్నో ఈటర్ అంటాం. చినూక్ విండ్స్ మనకి యుఎస్ఏ, ఒక యుఎస్ఏ కరెక్ట్ చినూక్ విండ్స్.
లూవిన్స్ మన సైడే, ఏది డిజర్ట్లో వస్తాయి, సమ్మర్లో వస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వీటిని చినుకుని స్నో ఈటర్స్ అంటాం. స్నో ఈటర్స్. వేర్ వాజ్ ద యుఎస్ చైనా సమ్మిట్ హెల్డ్ ఇన్ May 2026 బ్రింగింగ్ టుగెదర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, డొనాల్డ్ ట్రంప్ మరియు అధ్యక్షుడు జీ జిన్పింగ్లు ఒక చోట చేరిన సమావేశం అవుతున్నాడు. యుఎస్ చైనా సమ్మిట్ ఇది, యుఎస్ చైనా సమ్మిట్స్. మళ్ళీ ఎక్కడ మీట్ అయ్యారు వీళ్ళు? వెరీ ఇంపార్టెంట్, బీజింగ్లో మీట్ అయ్యారు, చైనాలో మీట్ అయ్యారు. చైనా బీజింగ్, యుఎస్ చైనా సమ్మిట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి, May 2026. The instruments used for recording earthquake waves: barograph, hydrograph, pantograph, seismograph. Yes, we use a seismograph and we use seismograph. Okay, earthquake means sudden release of energy antam. Sudden release of energy. Sudden release of energy antam. Earthquake, sudden release of energy. యాక్చువల్గా ఇది ఎర్త్క్వేక్ వేవ్స్ నేచర్ ప్రకారం 2 టైప్స్ ఉంటాయి. ఒక 2 టైప్స్. ఒకటి ఈజ్ ద బాడీ వేవ్స్, రెండోది ఈజ్ ద సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్. సర్ఫేస్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రిలీక్ వేవ్స్, ఇంకోటి లవ్ వేవ్స్. ఒక 2 రకాలు వేవ్స్ పరంగా, ప్రైమరీ, సెకండరీ, రిలీక్ వేవ్స్ అండ్ లవ్ వేవ్స్, 2 టైప్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 188. Who was appointed as the 13th Chief Minister of the Kerala in May 2026? ఓకేనా, పెండ్రన్ విజయ్, విడి సతీశన్ అండ్ కామన్ చంది అండ్ కె సుధాకరన్. మరి ఇక్కడ ఏమంటున్నాడు? 13th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ ఇన్ May 2026 అంటున్నాడు. రీసెంట్గా అపాయింట్ అయ్యాడండి. మరి ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్, విడి సతీశన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. VD Satishan is the correct option. VD Satishan. Next, paddy 2441 per quintal, tur 845 per quintal, moong 8708 per quintal, bajra 900 per quintal. ఇది ఎంఎస్పి రేట్స్ అండి, రీసెంట్ రేట్స్ ఇవి. మరి రీసెంట్ ఎంఎస్పి రేట్స్లో భాగంగా ఏవి క్రైటీరియా ఉన్నాయి సార్? ఫస్ట్ 3 క్రైటీరియా ఉన్నాయండి. ప్యాడీ 2441 per quintal ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ 1964లో వచ్చింది. ఫస్ట్ టైం 1966-67 ఫైనాన్షియల్ ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేసాం ఎంఎస్పి. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, ఎప్పుడు తీసుకొని వచ్చాం? 1964-65 తీసుకొని వచ్చాం ఎంఎస్పిని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మైక్రోస్ ఇది అప్రూవ్డ్ బై, రికమెండెడ్ బై సిఏసిపి. ఓకేనా, రికమెండేషన్ సిఏసిపి చూసుకుంటుంది రికమెండేషన్. మరి ఎంఎస్పి అప్రూవల్ చేసేది ఎవరంటే ఎంఎస్ అప్రూవ్ సిసిఏ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇదేమో సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. రికమెండెడ్ బై కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అండ్ కాస్ట్ అండ్ ప్రైసెస్, అప్రూవ్డ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకేనా, 26 కానీ ఇది ఇచ్చాడు. మూంగు 8780, తూర్ అర్హర్ 8450, ప్యాడీ 2441, బాజ్రా 900 per quintal. ఇది రాంగ్ ఆప్షన్ అండి, ఇది లేదు, ఎక్కువే ఉంది దానికన్నా బాజ్రా, జొన్నలు. మరి ఏబిసి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ కంట్రీ ఇస్ ద చైరింగ్ ద బ్రిక్స్ ఇన్ 2026? ఓకేనా, బ్రిక్స్ అండి. బ్రిక్స్ మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 5 మళ్ళా ఒక 4. 5 + 4 అంటే 2023లో 4 జాయిన్ అయ్యాయి. ఏంటి సార్ 4? ఈజిప్టు, ఇథియోపియా. ఓకేనా, ఈజిప్టు, ఇథియోపియా వెరీ ఇంపార్టెంట్. యుఏఈ, ఇరాన్ 4. ఓకేనా, అంటే ఇది ఒక 5, ఇది ఒక 4, 9 అవుతాయి. నెక్స్ట్ రీసెంట్గా ఒకటి యాడ్ అయింది. ఏంటి సార్ ఒకటి? 2025లో. దాన్ని ఏమంటామంటే ఇండోనేషియా అంటాం. నౌ టోటల్ బ్రిక్స్ మెంబర్స్ ఎంతమంది? 10 మెంబర్స్ ఉన్నారు. ఇండోనేషియా రీసెంట్ వన్. ఓకేనా, అయితే 2026 ఎవరు సార్? 2024 రష్యా, 2025 బ్రెజిల్, 2026 ఇండియా. ఓకేనా, 2024 బ్రెజిల్, 2025 రష్యా, 2026 ఇండియా. మరి ఇప్పుడు ఎవరు? ఇండియా. బ్రెజిల్ 2025 కండక్ట్ చేస్తుంది, రష్యా 2024. ఓకేనా, ఇండియా 2026. ఓకేనా, నౌ ఇట్స్ అ 10th మెంబర్ కంట్రీ.
10 మెంబర్ బ్రిక్స్. అఫీషియల్గా బ్రిక్స్ ఫస్ట్ మీటింగ్ 2009 జరిగింది. అక్కడ నుండి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ట్యాక్స్ లెవిడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా? ఏమన్నారు చూడండి, ట్యాక్స్ లెవిడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గూడ్స్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ. జిఎస్టీ కాదులేండి, జిఎస్టీ మనకి అమెండ్మెంట్ కూడా ఉంది. మరి ఇచ్చిన వాటిలో ఆప్షన్ ఏంటి కరెక్ట్ చూస్తే ఒకసారి. ఓకేనా, స్టాంప్ డ్యూటీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. భారత రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పనులు ఏంటి? స్టాంప్ డ్యూటీ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, జిఎస్టీ మనకి 102 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, ఇంప్లిమెంటేషన్ 2017 July 1st. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ 192. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్ టు డిస్క్రైబ్ యాజ్ ఎ సిచ్యువేషన్ వేర్ ద జనరల్ ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈస్ ఫాలింగ్? ఒక వస్తువులు మరియు సేవల సాధారణ ధర స్థాయి పడిపోతున్న పరిస్థితిని వివరించడానికి ఉపయోగించే పదం ఏంటి? జనరల్ ప్రైస్ లెవెల్స్ అంటాం. ఇప్పుడు ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్కి ప్రైసెస్ పెరుగుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ అంటాం. అదే గూడ్స్కి ప్రైసెస్ తగ్గిపోతూ ఉంటే దాన్ని డీఫ్లేషన్ అంటాం. డీఫ్లేషన్ రైజ్ అవ్వడం, తగ్గిపోవడం. వాడు ఏమంటున్నాడు, వస్తువులు మరియు సేవల సాధారణ ధర స్థాయి నుండి పడిపోతున్న స్థితిని ఏమంటాం అంటే డీఫ్లేషన్ అంటాం. ఒకవేళ పెరుగుతూ ఉన్నాయనుకోండి దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. పెరిగితే ఇన్ఫ్లేషన్, తగ్గితే డీఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ఒక కంటిన్యూస్గా ఎకానమీ డెవలప్ అవ్వడం, అంటే స్టాగ్ఫ్లేషన్ కంటిన్యూస్గా ఎకానమీ డెవలప్ అవ్వకుండా అలాగే స్టాగ్నెట్గా ఉండిపోవడం, ఎంప్లాయ్మెంట్ ఉండకపోవడం, అన్నీ కూడా స్తంభించిపోవడం. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే హెవీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం. ప్రైసెస్ హెవీగా ఇంక్రీజ్ అయితే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రైసెస్ హెవీగా ఇంక్రీజ్ అవ్వడం హైపర్ ఇన్ఫ్లేషన్. మరి ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటి? డీఫ్లేషన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. డీఫ్లేషన్. 193. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్? మేక్ ఇన్ ఇండియా మనకి 2014. మేక్ ఇన్ ఇండియా 2015 అండి. మేక్ ఇన్ ఇండియా 2015 ఇనిషియేటివ్. మరి మేక్ ఇన్ ఇండియా 2014 అండి. 2014 మేక్ ఇన్ ఇండియా. మరి మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఒక ఎస్టాబ్లిష్ సెల్ఫ్ రిలయన్స్ కాన్సెప్ట్. సెల్ఫ్ రిలయన్స్ అంటాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏది అంటున్నాడు? ప్రధాన లక్ష్యం మరి ప్రమోటింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రైటేనా? ఎస్. బూస్టింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్. ఎంకరేజింగ్ ఎక్స్పోర్ట్స్ రేట్స్. ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. ఓకేనా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ 194. మరి 194 ఏమి ఇచ్చాడు సార్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ మేజర్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ద ఇండియన్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ మేనేజ్మెంట్? అంటే ద్రవ్య నిర్వహణ పరంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏది? హై కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్సా, లేదా హై ఇంట్రెస్ట్ రేట్సా, లో ఇన్ఫ్లేషన్, లో మనీ సప్లైయా? మరి ఏది ఎక్కువ ఎదుర్కొంటున్నారు ఇక్కడ? వెరీ ఇంపార్టెంట్. హై కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ వాటి ఎక్కువ ఎదుర్కొంటున్నారు. అధిక కరెన్సీ మార్పిడి రేటు అస్థిరత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి అంటున్నాడు. ఏంటివి? హై కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ వొలటిలిటీ ఇస్ కరెక్ట్. 195. Which of the following sectors contributes the most to India's GDP? Which of the following sectors contributes to the most to India's GDP అంటున్నాం. India's GDP is most. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మోస్ట్ టు ఇండియాస్ జీడిపి అంటున్నాం. మోస్ట్ ఇండియాస్ జీడిపి అంటే కింది వాటిలో ఏ రంగాలు భారతదేశంలో జీడిపికి అత్యధిక దోహదం చేస్తున్నాయి? మనం మెన్షన్ చేస్తే మొదట్లో 1959లో మనకి అగ్రికల్చర్ టాప్లో ఉండే, కానీ ఇప్పుడు అగ్రికల్చర్ డౌన్లో ఉంది. అదే తర్వాత ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? సర్వీస్ సెక్టార్ ఉంది. అంటే ఇచ్చిన వాటిలో ఏది ఎక్కువగా మోస్ట్ జీడిపి కాంట్రిబ్యూషన్ అంటే సర్వీస్ సెక్టర్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. సర్వీస్ సెక్టర్ నౌ టాప్లో ఉంది. సర్వీస్ సెక్టర్ ఈజ్ నౌ టాప్. సర్వీస్ సెక్టర్ టాప్లో ఉంది. సర్వీస్ సెక్టర్ టు ప్రమోట్
టు ప్రమోట్ ఓకేనా జీడిపి విచ్ ఇస్ సర్వీస్ సెక్టర్ ఇస్ గుడ్. 196. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ మేజర్ ఇనిషియేటివ్ అండర్ ద డిజిటల్ ఇండియా క్యాంపెయిన్. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ అండి. డిజిటల్ ఇండియా మనకి 2015 సంవత్సరం పిఎం 3 వచ్చిన తర్వాత తీసుకొని వచ్చాడు. అంటే వీ నీడ్ టు ప్రమోట్ ఒక పేపర్లెస్ గవర్నెన్స్. సింపుల్ అంటే పేపర్ ఉండకూడదు, గవర్నెన్స్ జరగాలి. అంటే పరిపాలన ఎలా జరగాలి, ఒక ఆన్లైన్ పరిపాలన. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక అంటే ఆన్లైన్ గవర్నెన్స్ జరగాలి. దెర్ ఇస్ నో పేపర్ ఇన్వాల్వ్మెంట్. అంటే టు రెడ్యూస్ పేపర్ అది మెయిన్ ఏజెండా. దానికోసమే దీన్ని ప్రవేశపెట్టారు. మరి ఒక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ ఇనిషియేటివ్ అండ్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఫస్ట్ ఆప్షన్ ప్రమోటింగ్ ఈ గవర్నెన్స్. ఎస్, పేపర్లెస్ గవర్నెన్స్ అండి. ఈ గవర్నెన్స్ అంటే డిజిటల్ గవర్నెన్స్ కరెక్ట్. డెవలపింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, యూనిట్ టు ఇంప్రూవ్ ఒక మౌలిక సదుపాయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు. ఇట్స్ ఆల్సో కరెక్ట్. ప్రొవైడింగ్ డిజిటల్ లిటరసీ అంటున్నాం. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. అంటే వీ నీడ్ టు ప్రమోట్ డిజిటల్ లిటరసీ ఒక అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈ గవర్నెన్స్. 3 కూడా ప్రమోట్ చేయాలి. ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్ ఆప్షన్. 197. Which of the following is a major challenge faced by the Indian economy in terms of job creation? ఇండియన్ ఎకానమీ జాబ్ క్రియేషన్, ఉద్యోగాల కల్పన విషయంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఏది? హై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై స్కిల్ డెవలప్మెంట్, హై పాపులేషన్ గ్రోత్. మరి వాటితో ప్రధాన మేజర్ ప్రాబ్లం ఏంటి సార్? మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ జనాభా ఉంది. ఎక్కువ జనాభా, హై పాపులేషన్ గ్రోత్. దీనివల్ల ప్రాబ్లంగా మారుతుంది. నెక్స్ట్ 198 ఏమి ఇచ్చాడు సార్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ రిలేటెడ్ టు పావర్టీ? ఒకనా కమిటీస్ పావర్టీ. యాక్చువల్గా పావర్టీ ఒకనా ఏదైతే ఎసెన్షియల్ నీడ్స్ మీట్ అవ్వమో, అంటే వీ కెనాట్ ఏబుల్ టు మీట్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆర్ నీడ్స్, దట్ కండిషన్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ పావర్టీ అంటాం. మరి లైక్ ఏ సింపుల్ ఫుడ్, షెల్టరు, క్లాత్ అంటాం. మరి పావర్టీ ఎలా మెజర్ చేస్తాం సార్? లైన్, పావర్టీ లైన్ యాజ్ వెల్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ హెడ్ కౌంట్ రేషియో. అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే హెడ్ కౌంట్ రేషియో కూడా ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ ఏమిచ్చాడు? పావర్టీ అంటున్నాడు. లగడవాలా కమిటీ 1993, టెండూల్కర్ కమిటీ 2009, రంగరాజన్ కమిటీ 2014. ఆల్ ఆఫ్ ది ఆర్ కరెక్ట్. ఎస్, అన్నీ కరెక్ట్. కమిటీలు గుర్తించండి అంటున్నాడు. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ అండి, అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఆల్ కమిటీస్ ఆర్ కరెక్టెడ్. ఓకేనా? నెక్స్ట్ 199 ఏమి ఇచ్చాడు సార్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఏ మేజర్ కాంట్రిబ్యూటర్ టు ద ఇండియాస్ జీడిపి అంటున్నాడు. ఇందాక చెప్పాం కదండి. ఓకేనా? బట్ ఇందాక సర్వీసెస్ అడిగాడు, అంటే సెక్టార్స్ అడిగాడు. సెక్టార్స్ అంటే మనం ఏమంటాం అప్పుడు? ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటాం. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ అంటాం. కానీ ఇక్కడ ఏంటి ఫేమస్ ఏరియా? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ టు ద ఇండియాస్ జీడిపి అంటున్నాం. భారతదేశానికి జీడిపికి ప్రధానంగా దోహదపడుతుంది అంటున్నాడు. టెక్స్టైల్, ఆటోమొబైల్. టెక్స్టైల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ అండి, ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఆటోమొబైల్ ఆల్సో ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ ఆల్సో ఉపయోగపడుతుంది. మరి ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ ద కరెక్ట్ ఆప్షన్. ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆల్ సెక్టార్స్ ఆర్ కాంట్రిబ్యూట్ టు ద ఇండియాస్ జీడిపి. జీడిపి అంటే ఏంటి? ఆల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ విత్ ఎ పర్టికులర్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఒక జీడిపి అంటాం. ఆల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ఏ పీరియడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జీడిపి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద ఇండియన్ మనీ మార్కెట్ అంటాం. యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ ఏ 2 మార్కెట్స్. వన్ ఈజ్ క్యాపిటల్ మార్కెట్, సెకండ్ ఈజ్ మనీ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ రెండు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్. మరి క్యాపిటల్ మార్కెట్ ఏంటి సార్? ఇస్ ఏ లాంగ్ టర్మ్ మార్కెట్. లాంగ్ టర్మ్ మార్కెట్ ఏమంటాం? లాంగ్ టర్మ్ మార్కెట్ అంటాం. మరి మనీ మార్కెట్ ఏమంటాం? షార్ట్ టర్మ్ మార్కెట్ అంటాం. ఓకేనా? ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి షార్ట్ టర్మ్. క్యాపిటల్ మార్కెట్ లాంగ్ టర్మ్ మార్కెట్, మనీ మార్కెట్ ఇస్ షార్ట్ టర్మ్ మార్కెట్. అంటే మోర్ దాన్ 3, ఇదేంటి క్యాపిటల్ మార్కెట్? మోర్ దాన్ 65 days. ఓకేనా?
ఇది వచ్చేసి లెస్ దాన్ 365 డేస్. అంటే ఏంటి సార్ ఇది? ఏం లేదండి, ఏదైనా సింపుల్గా ఒక లోన్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ 1 ఇయర్లోగా మనం చెల్లిస్తే దాన్ని ఏమంటామంటే షార్ట్ టర్మ్ మార్కెట్ అంటాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మనీ మార్కెట్. అలా కాకుండా తీసుకున్న అమౌంట్ని ఆఫ్టర్ 1 ఇయర్ పే చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ మార్కెట్ అంటాం. బట్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్కువగా రెండు యూజ్ చేస్తాం. లాంగ్ టర్మ్ మార్కెట్స్ దేనికి ఉపయోగిస్తామంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ వీటికి ఉపయోగిస్తాం. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఏంటంటే మనీ మార్కెట్ యూజ్ ఫర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్, అంటే షార్ట్ టర్మ్ మనీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ మార్కెట్ ఉపయోగిస్తాం. అయితే వాడు ఏమంటున్నాడు ఇక్కడ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఇండియన్ మనీ మార్కెట్. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఇండియన్ మనీ మార్కెట్ అంటున్నాడు. మరి ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ ఆల్ ఆర్ షార్ట్ టర్మ్ మార్కెట్స్. ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్బీఐ. ఓకేనా, ఇది మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉండదు దీంట్లో. దీని ఏముంటుంది అంటే ఫేస్ వాల్యూ ఉంటుంది, ప్లేస్ వాల్యూ ఉంటుంది. ప్లేస్ వాల్యూ బట్టి డిసైడ్ చేస్తాం. ట్రెజరీ బిల్స్ చూడండి, ట్రెజరీ బిల్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేయవు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్స్ మాత్రం ఇష్యూ చేస్తాయి దీన్ని, ట్రెజరీ బిల్స్ని. నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్ అంటాం. కమర్షియల్ పేపర్స్ వాణిజ్య పత్రాలు ఇస్ ఆల్సో ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కమర్షియల్ బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. మరి కమర్షియల్ బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, ఇవి కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ మార్కెట్. షార్ట్ టర్మ్ మార్కెట్ అంటే ఏంటి, విత్ ఇన్ లెస్ దాన్ 35 డేస్లో మనకి తిరిగి చెల్లించాలి. నెక్స్ట్ ఏమిచ్చాడు, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్. ఇట్స్ ఆల్సో ఫేస్ వాల్యూ, దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ రేట్స్. ఇది కూడా ఫేస్ వాల్యూ సంబంధించే. మరి ఇది కూడా ఏది, దేనికి సంబంధించే, మనీ మార్కెట్ సంబంధించే. మరి ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటి? ఓకేనా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఏంటి సార్? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చే ఏరియా ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. క్లియర్? ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవరివన్. ఎస్, థ్యాంక్ యూ అండి.